క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి. పాకిస్తాన్ మార్గం ద్వారా కాకుండా పాకిస్తాన్ మార్గం ఇరాన్‌లోని ద్వారా ఏ కాకుండా ఓడరేవు ఇరాన్లోని ఏ ఓడరేవు ద్వారా భారత్ అక్టోబర్ 2017లో కరెంట్ గోధుమల అఫైర్. సరుకు రవాణా ఆఫ్ఘనిస్తాన్కి పంపింది? అంటే ఇది అప్పుడు కరెంట్ డేటా అయి ఉండొచ్చు, అవును బట్ ఇప్పుడు సార్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ అమెరికా వార్ జరుగుతుంది. ఇరాన్ అన్నాడు, ఓడరేవ్ అన్నాడు. దీనివల్ల మనకు ఆయిల్ సంక్షోభం ఉంది, మనం చూస్తున్నాం. హార్ముజ్ గురించి చాలా క్లియర్ గా మనం నేర్చుకోవాలి, ముందు ముందు చెప్తాను. బట్ ఇక్కడ చూడండి ఏమన్నాడు. ఏమన్నాడు? ఆఫ్ఘనిస్తాన్ కు పంపింది, పాకిస్తాన్ మార్గం ద్వారా కాకుండా పంపింది. మరి ఏ మార్గం ద్వారా అంటున్నారు? చెప్పండి. ఇవేం తెలియదు సార్. బందరా ఆ? అబ్బాస్, తెలీదా? చాబహార్, బుషేహార్, బందలంజ. చాబహార్. ఈ మధ్య వినలేదా మీరు? చాబహార్ అనే బాగా పోర్టు ఇది ఫేమస్ సార్, చాబహార్ ఆ, పోర్టు ఫేమస్ ఇరాన్ సార్. తీరంలో భారత్ నిర్మిస్తోంది. సో అది దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ మధ్య ఆగిపోయింది, ఈ అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల అని చెప్పి వినలేదా? విన్నారా లేదా? ఉమ్. వినలేదా? విన్నాం సార్, విన్నాము. ఆ చాలా ఇంపార్టెంట్. విన్నాం కాబట్టి రేపు సార్, అడుగుతాడు, విన్నాం. భారత్ నిర్మిస్తున్నటువంటి పోర్ట్ ఏది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలి మీరు? చాబహార్ ఏదే పోర్ట్. దాని చాబహార్ పోర్ట్. గుండానే పాకిస్తాన్కి కాకుండా, పాకిస్తాన్ ద్వారా కాకుండా ఇరాన్‌లోని ఆఫ్ఘనిస్తాన్కి మనం వాహనం. పంపించాం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్ర దేశం కాబట్టి గోధుమలు భారత్ నుండి వాళ్ళకు సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. చాబహార్ పోర్టు గుండా పంపించారు. సో ఎలాగో వచ్చింది కాబట్టి, సో ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్నటువంటి పోర్ట్ ఏది అని అడిగితే ఏం చెప్పాలి ఇప్పుడు మనం? చాబహార్. చాబహార్ ఆ పోర్ట్. భారత్ నిర్మిస్తున్న పోర్టు చాబహార్ అని చెప్పి చెప్పాలి. ఓకేనమ్మా? ఆ, ఇప్పుడు ఎలాగో వారు ఉంది కాబట్టి మనం ఇది చూసుకునేద్దాం. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నది ఏంటి? హార్ముజ్. అవునా? హార్ముజ్ అనే దాని గురించి, హార్ముజ్ జలసంధి, దీని మీద పట్టు కోసం అమెరికా ఇరాన్ కొట్టుకుంటున్నాయి, దీన్ని మూసేస్తుంది ఇరాను అని చెప్పి మనం న్యూస్ లో వింటున్నాం. దానివల్ల మనకు ఆయిల్ సంక్షోభం వచ్చింది, రేట్లు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ అని చెప్పి మనం వింటున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది రెండు గల్ఫ్లను కలుపుతుంది. ఒక గల్ఫ్ ని, ఓకేనా, ఇది వాటర్ అనుకోండి, ఇంకొక గల్ఫ్ తో కలుపుతుంది. మరి ఏ గల్ఫ్ ని ఏ గల్ఫ్ తో కలుపుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. పర్షియన్ గల్ఫ్ ని ఒమన్ గల్ఫ్ తో కలుపుతుంది. హార్ముజ్ అనేది ఏం చేస్తుందమ్మా? పర్షియన్ పర్షియన్ గల్ఫ్ ని అనేటువంటి ఒమెన్ తో గల్ఫ్ ని కలుపుతుంది. పర్షియన్ గల్ఫ్ ని ఒమన్, ఒమన్ యమన్, గల్ఫ్. ఒమన్, సౌదీ అరేబియా అని ఉంటే ఒమన్ గల్ఫ్ తో కలుపుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇలా కలపడం వల్ల అక్కడి నుండి మనకు అరేబియా సముద్రానికి మార్గం ఈజీ అయిపోతుంది. అరేబియా సముద్రానికి మార్గం అనేది ఏర్పడింది. ఓకేనా? అరేబియా సముద్రానికి మనకు మార్గం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే ఇది సార్. గుర్తుపెట్టుకోండి. తర్వాత తర్వాత దీని గురించి ఇంపార్టెంట్ అంటే, దీనికి ఉన్నటువంటి సరిహద్దు దేశాలు ఏంటివి అని అడుగుతాడు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, రేపు అడిగితే చెప్పలేం. వరల్డ్ జాగ్రఫీలో భాగం ఖచ్చితంగా దీని మీద నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరిహద్దు దేశాలు ఏవి దేనికి? హార్ముజ్ జలసంధికి చెప్తున్నా నేను. సరిహద్దు దేశాలు ఏవేవి అని అడిగితే ఇలా గుర్తుపెట్టుకోండి. హార్ముజ్ జలసంధి ఇది అనుకుందాం, ఇది హార్ముజ్ జలసంధి అనుకుందాం. ఇప్పుడు దీనికి నార్త్ ఉంటుంది, సౌత్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. అంతేనా సరిహద్దు దేశాలు అంటే? కాబట్టి నార్త్ న ఉండేది ఇరాన్. నార్త్ నేముంది? ఇరాన్. ఇరాన్ ఉందన్నమాట. మరి సౌత్ నేముంది? ఒమన్. నార్త్ ని ఇరాన్ ఉంటే సౌత్ నేముంది? ఒమన్. ఒమన్. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఒమన్ తో పాటు ఇంకా ఏమున్నాయంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, యుఏఈ, ఈ రెండు కూడా యుఏఈ. సౌత్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ మనకి ఇవ్వలేదు. పర్టికులర్ గా ఒకవేళ ఇంకా డెప్త్ వెళ్ళేవాడు ఒమన్ లో ఏ దీవులు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. ఒమన్ లో పర్టికులర్ గా ఏ దీవులు ఉన్నాయంటే ముసందం అనేటువంటి ద్వీపకల్పం, దీవులు కాదు ద్వీపకల్పం, ముసందం అనేటువంటి ద్వీపకల్పం ఉంది ఒమన్ లో. ఓకేనా? సో ఇక్కడ నుండి మనకు అరేబియా సముద్రానికి మార్గం ఈజీ అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇరాన్ ఉంటే
సౌత్ నుంచి ఒమన్, తర్వాత యునైటెడ్ అరబ్ అరబిక్ ఎమిరేట్స్ అనేవి యునైటెడ్ ఉన్నాయి. అరబ్ ఓకేనా? ఎమిరేట్స్. తర్వాత దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? దీనికి ఉన్నటువంటి హార్ముజ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది చమురు చోక్ పాయింట్ అంటారు దీన్ని. చమురు చోక్ పాయింట్. ఓకేనా? చమురు చోక్ పాయింట్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి చమురు చోక్ పాయింట్. ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి చమురు చోక్ పాయింట్. ఓకేనా? అందువల్లే మనకు ఆయిల్ సంక్షోభం అనేది వచ్చిందన్నమాట, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? దీని ద్వారా చమురు రవాణా జరుగుతుంది అంటున్నాం. మరి చమురు రవాణా ఎంత జరుగుతుంది? చమురు రవాణా అనేది ఎంత జరుగుతుంది అంటే వెరీ 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 ఇంపార్టెంట్. సముద్ర మార్గాల ద్వారా జరిగేటువంటి సముద్ర మార్గాల జరిగే రవాణాలో 20-30% జరుగుతుంది దీని ద్వారా. 20-30%. మనం 20-30% కదా సార్ అనుకుంటారు, కానీ ఇది చాలా ఎక్కువ అది. ఓకేనా? ఈ జలసంధి గుండానే వెళ్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఏ దేశాలు ఎగుమతి చేస్తాయి? రేపు అడగొచ్చు మనకి. ఎగుమతి చేసేటువంటి దేశాలు, చమురును ఈ జలసంధి గుండా ఎగుమతి చేసేటువంటి దేశాలు ఏవి అని చెప్పి అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1 సౌదీ అరేబియా. ఓకేనా? 2ది ఇరాన్. మూడోది కువైట్. 4ది యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. నెంబర్ 5 ఇరాక్ కూడా. ఓకేనా? ఇవి ఈ మార్గం మీద ఎక్కువగా ఆధారపడతాయి. సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ఇరాక్, ఇవన్నీ కూడా ఎక్కువగా. ఓకేనా? అయితే దీని గుండా మనకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది ఏది? ఇప్పుడు మనం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు, ఎల్ఎన్జి అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాకుండా మనకి ఇప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అయితే ఈ ప్రపంచంలో అతి పెద్ద ఎల్ఎన్జి ఎగుమతిదారు ఎవరైనా చెప్తారా? ప్రపంచంలో అతి పెద్ద ఎల్ఎన్జి ఎగుమతిదారు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతిదారు ఎవరు చెప్తారు ఎవరైనా? ఖతర్. ఇది ఖతర్. ఈ ఖతర్ కూడా ఈ మార్గాన్ని ఎంచుకునింది. ఇప్పుడు ఈ మార్గం క్లోజ్ అయిపోవడం వల్ల వీటన్నిటికీ కూడా మనకేమవుతుంది? మనకు సమస్యగా ఉంది. ఇప్పుడు ఇండియా సమస్య ఏంటి? ఇప్పుడు ప్రపంచ దేశాలు, ఎగుమతి దేశాల సమస్య తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది? దిగుమతి చేసుకుంటుంది కదా. సో మన ఇండియాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ హార్ముజ్ అనేది క్లోజ్ చేయడం వల్ల మన ఇండియాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, జాగ్రత్త చూడండి, ముడి చమురు ఏదైతే ఉంది, మనం భారత్ దిగుమతి చేసుకునేటువంటి ముడి చమురు, ఈ ముడి చమురులో 40% to 50% చూసినారా, దాదాపు సగం. ఓకేనా? అలాగే ఎల్పిజి అంటే మనందరికి తెలుసు ఈ గ్యాస్. ఈ రెండు కూడా అంటే 40% to 50% ముడి చమురు మరియు ఎల్పిజి ఈ మార్గం ద్వారానే రావాలి. అంటే ఈ మార్గం మూసేస్తే మనకు 40-50% అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే దీన్ని మూసేయడంతో ప్రపంచ మార్కెట్లోనే ఆర్థిక సంక్షోభం వచ్చేసి చమురు ధరలు విపరీతంగా పెరిగింది. ఓకేనా? దీనివల్ల ద్రవ్యోల్బణం అనేది వచ్చేస్తుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇండియా ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది? ఒకవేళ అడిగితే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఇండియా చూసుకుంటుంది ఇప్పుడు అంటే చెప్పండి. ఏ దేశం మీద ఆధారపడుతుంది దీన్ని తగ్గించడానికి? ఏ దేశం మీద? రష్యా మీద. న్యూస్ బాగా చదవాలి మీరు. రష్యా మీద ఆధారపడుతుంది. ఓకేనా? రష్యా మీద ఆధారపడి అక్కడి నుంచి దిగుమతిని మనం పెంచుకుంటాం. ఓకేనా? అలాగే నెంబర్ 2 ఏంటంటే చాబహార్ అనేటువంటి పోర్టును అక్కడ డెవలప్ చేస్తాను. ఎవరు? భారత్ నిర్మిస్తుంది ఇరాన్లో. ఓకేనా? ఇది పూర్తయినా కూడా మనకు కొంతవరకు దిగుమతి అనేది ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఇదేమి పర్టికులర్ గా మనకు బొమ్మలు అవన్నీ అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే జస్ట్ మీకు ఐడియా కోసం సరిహద్దు దేశాలు ఏంటేంటివి ఇప్పుడు మనం చెప్పాం కదా, క్వశ్చన్ లో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నాయి అని చెప్పాం కదా, అందుకని న్యూస్ చూస్తే ఇది ఇరాన్ చాబహార్ పోర్ట్ అనుకోండి, గురించి. ఇది ఇరాన్ అనుకోండి, ఇలా ఉందనుకున్నాం. జస్ట్ సింపుల్ గా ఇది ఇరాన్ అనుకుంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, బార్డర్స్ చెప్తున్నా నేను. ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ కింద ఒమన్ ఉంటుంది, ఒమన్ దాటుకుంటే అరేబియా సముద్రం మనకు. ఇక్కడ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈ అనేది ఉంటుంది. ఇక్కడ సౌదీ ఉంటుంది, సౌదీ అరేబియా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పైన ఇరాక్, ఇరాన్ పక్కనే ఇరాక్ ఉంటుంది, మనందరికీ తెలిసింది. ఈ పైన టర్కీ ఉంటుంది, ఇక్కడ టర్కీ ఉంటుంది. ఇక్కడ అజర్బైజాన్ అనేటువంటి దేశం ఉంటుంది. ఇది తుర్క్మెనిస్తాన్. ఓకేనా, తుర్క్మెనిస్తాన్. ఇవి ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలు, బాగా గుర్తుపెట్టుకోవాల్సి. ఓకేనా, కాస్పియన్ సముద్రం ఎక్కడ ఉంటుంది ఎవరైనా చెప్తారా? మా సిస్టర్ చెప్తారు కాస్పియన్ సముద్రం కాస్పియన్ గురించి. సముద్రం. ఎక్కడ ఉంటుంది సిస్టర్ వీటన్నిటిలో? ఎవరైనా చెప్తారా? ఈ అజర్బైజాన్ కి తుర్క్మెనిస్తాన్ కి మధ్యలో కాస్పియన్ అనేది ఉంటుంది, సముద్రం. కాస్పియన్ సముద్రం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గల్ఫ్ ఉంటుంది, దీని పేరు కరెక్ట్గా ఐడియా రావట్లేదు, కనుక్కొని చెప్తాను. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. ఇది కాబట్టి మనం పాకిస్తాన్ కాకుండా ఇట్లా తిరుక్కొని వెళ్ళి ఇరాన్లో నుంచి ఆఫ్ఘనిస్తాన్కి మనం గోధుమలు అనేటివి ఎగుమతి చేసాం. అదే మనకి ఇక్కడ క్వశ్చన్గా అడిగాడు. ఇరాన్లోని ఏ ఓడరేవు ద్వారా అంటే చాబహార్ అనేటువంటి ఓడరేవు మనం కడుతున్నాం. అలా ఇండియా ఏం చేసిందంటే ఇరాన్లో నుండి ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు ఎగుమతి చేసింది. ఇది ఫస్ట్ క్వశ్చన్, దానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ పేరు, అలాగే హార్మోజ్ జలసంధి, దాని ఇష్యూస్ అన్ని కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది జతల రాష్ట్రాల్లో ఏవి అత్యంత తూర్పు పశ్చిమ ముఖ్య రాష్ట్రాలు? గుజరాత్, చెప్పాలమ్మా. అరుణాచల్ ప్రదేశ్. ఏవి? తూర్పు అడిగాడు ఫస్ట్. అరుణాచల్ ప్రదేశ్. మీ ఇష్టం వచ్చినట్టు టక్క 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 అని మనకు తెలుసు కదా అని ఆన్సర్ పెడితే దెబ్బైపోతారు, గుర్తుపెట్టుకోండి. తూర్పు అంటే అరుణాచల్ ఫస్ట్ ప్రదేశ్ తూర్పు తూర్పు గురించే సార్, మాట్లాడాలి, పశ్చిమ వచ్చి గుజరాత్. పశ్చిమ అంటే పశ్చిమనే అవును. మాట్లాడాలి. ఓకేనా, వాటి అట్టబడిస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అరుణాచల్ తూర్పు అంటే ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన పశ్చిమ అంటే ఆంధ్రప్రదేశ్ గుజరాత్. తూర్పు, గుజరాత్ పశ్చిమ. ఓకేనా, అంత ఈజీగా మనకేమి ఇయ్యడు పేపర్. ఇప్పుడు మనం అన్ని చెప్పుకున్నాం ఆల్రెడీ, చెప్పుకున్నాం. భారతదేశం గురించి మనం చెప్పినప్పుడు సరిహద్దు అంటే చిట్ట చివరి కొనల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఉత్తరాన చిట్ట చివరి కొన ఏది? ఉత్తరాన ఇందిరా కాల్. ఇందిరా కాల్ అని చెప్పాము. అలాగే ప్రధాన భూభాగంలో దక్షిణాన చిట్ట చివరి కొన ఏదని చెప్పాం? కన్యాకుమారి. కన్యాకుమారి అని చెప్పాం. కానీ దీవులతో కలుపుకొని అడిగినప్పుడు మాత్రం దక్షిణాన మారిపోతుందని చెప్పాం. ఇందిరా అండమాన్ పాయింట్. వస్తాయి ఇక్కడ. ఈ అండమాన్ లో ఏముంటది? అండమాన్ లో ఏముంటది? ఇందిరా పాయింట్ ఉంటది. ఇది చిట్ట చివరి కొన అవుతుంది. ఇందిరా పాయింట్ కి ఇంకొక పేరేంటి? ఇంకో పాయింట్ ఏంటి? పిగ్మోలియన్ పాయింట్. ఓకేనా అని పిలుస్తారు. ఇది దీవులతో కలుపుకొని అడిగినప్పుడు. అలాగే తూర్పున చిట్ట చివరి కొన అన్నప్పుడు ఈస్ట్ అరుణాచల్ సైడ్ ప్రదేశ్, ఇక్కడ టిబెట్. అరుణాచల్ ప్రదేశ్ లో కిబితు అనేటువంటి ఒక కనుమ, లేదా దీనికే మరొక పేరు దీపు కనుమ అని కూడా చెప్పారు. అదే పశ్చిమాన చిట్ట చివరి కొన అన్నప్పుడు గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో. ఓకేనా, ఇది మనకు చిట్ట చివరి కొనలు. ప్రధాన భూభాగంతో అడిగినప్పుడు మనకు దక్షిణం వైపే మనకు ఇబ్బంది పెడతాడు. ప్రధాన భూభాగం అడిగినప్పుడు, ప్రధాన కన్యాకుమారి. భాగం అడిగినప్పుడు కన్యాకుమారి. దీవులతో కలుపుకొని అని అనకపోయినా భారతదేశపు చివరి కొన అన్న, దీవులతో కలుపుకొని అని అడిగితే అప్పుడు ఇందిరా పాయింట్. అటు అనుకోకుండా భారత దక్షిణ చివరి కొన అన్నా కూడా ఇదంతా భారతే కాబట్టి ఇక్కడ వరకే భారత్ కాదు, ఇక్కడ వరకు భారతే కాబట్టి అండమాన్ దీవుల వరకు. సో భారత దక్షిణ చివరి కొన అన్నప్పుడు కూడా మనం ఇందిరా పాయింట్ కి వెళ్ళాలి ఆన్సర్. పర్టికులర్ గా ప్రధాన భూభాగం అన్నప్పుడు మాత్రమే కన్యాకుమారికి వెళ్ళాలి. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 187. నెక్స్ట్ చూడండి 108. ట్రాన్స్ పసిఫిక్. ట్రాన్స్ పసిఫిక్ సంబంధించి క్రింది వాటిని పరిశీలించి సివిల్స్ క్వశ్చన్స్ ఇవన్నీ అట్టే ఉంటాయి.
ఓకేనా, మనకు అంత డెప్త్ అడగడు, బట్ తప్పదు మనకి. చెప్పండి. ఎక్కువ ట్రాన్స్ దీవులు ఉండేది పసిఫిక్ పసిఫిక్ లోనే పార్ట్నర్షిప్ వస్తాయి. అంటారు దీన్ని. టిపిపి అమ్మ, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఎవరైనా ఆన్సర్ చేయండి చూద్దాం. రష్యా చైనాలు తప్ప పసిఫిక్ తీరంలో ఉన్న అన్ని దేశాలకు మధ్య కుదిరిన ఒప్పందం. సముద్ర భద్రత కోసం ఏర్పడిన వ్యూహాత్మక మైత్రి. సముద్ర భద్రత కోసం ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మన క్లాస్లో? 7 జస్ట్ మెంబర్స్. ప్రవళిక గారు నమస్తే. 7 మెంబర్స్ ఉన్నారు. అంతా మనోళ్ళే ఉన్నారు. ఆ, ఓకే. ఉమ్. చెప్పండి. సో రెండు కాదు, తప్పు ఇది. వాడి రష్యా చైనాలు తప్ప పసిఫిక్ తీరంలో అన్ని దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, సముద్ర భద్రత కోసం ఏర్పడిన వ్యూహాత్మక మైత్రి, ఇదంతా చెప్పాడు వాడు సోది. ఓకేనా. ఇంతకీ టిపిపి అంటే ఏంటి? టిపిపి ట్రాన్స్ పసిఫిక్ ఏం చెప్పాను? ట్రాన్స్ ట్రాన్స్ పసిఫిక్ పసిఫిక్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్. టిపిపి అంటే ఏంటి? ట్రాన్స్ ట్రాన్స్ పసిఫిక్ పసిఫిక్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్. ఓకేనా, పార్ట్నర్షిప్ అని పిలుస్తారు. టిపిపి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటి టిపిపి అంటే? రష్యా చైనాలు తప్ప మిగతా అన్నాడు కదా, అదంతా తప్పు. ఇదేంటంటే ఆర్థిక వాణిజ్య ఒప్పందం. కానీ ఇక్కడేమన్నాడు వాడు? ఇక్కడేమన్నాడు? ఆర్థిక వాణిజ్య అనే పదమే వాడలేదు. క్వశ్చన్ లో చూడండి మళ్ళీ ఒకసారి కావాలంటే. క్వశ్చన్ లో భద్రత అన్నాడు, సముద్ర ఒప్పందం భద్రత అన్నాడు కోసం సార్. అన్నాడు. కానీ అది కాదు. ఇది ఒక ఆర్థిక వాణిజ్య ఒప్పందం. భద్రత అయితే అస్సలు కాదు. ఓకేనా. ఫైనాన్షియల్ ట్రేడ్ అయితే ట్రీటీ. ఎన్ని దేశాల మధ్య జరిగిందంటే 12 దేశాల మధ్య జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి 12 దేశాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని దేశాల మధ్య జరిగిందంటే 12 దేశాల మధ్య. అంతేగాని ఈ రష్యా చైనా అవన్నీ కూడా తప్పు. ఓకేనా. ఇది ఒక రకమైనటువంటి ఆర్థిక వాణిజ్య ఒప్పందం 12 దేశాల మధ్య జరిగింది. సో కాబట్టి వాడు ఇచ్చినటువంటి వాటిలో ఏ మరియు బి రెండు కాదు. సివిల్స్ కోసం కాబట్టి అలాగే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 109 చూడండి. 109. ఇటీవలనే మన శాస్త్రవేత్తలు ఒక కొత్త రకానికి చెందిన అరటి జాతి మొక్కను కనుక్కున్నారు. ఆ, 2015 సార్ ఇది. అంటే ఇది ఓకే, సిఏ కిందకి పర్లేదులే. వస్తుంది. అవునులే. 11 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క పండ్లు నారింజ రంగు గుజ్జును కలిగి ఉంటాయి. ఆ, మన దేశంలో ఏ ప్రాంతంలో లభిస్తాయి? చూసారా? అంటే ఇది ఆ, అప్పుడు వెలికి కరెంటు పెట్టేశాడు సార్. అప్పుడు కరెంట్ ఆ, జీకే అదేమంటారు, కరెంట్ అఫైర్స్ లో అడిగిండొచ్చు జాగ్రఫీకి సంబంధించి. బట్ ఇప్పుడు జీకే అయిపోతుంది అది. ఓకేనా, అవును. ఎందుకంటే జీకే అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ కాకపోతే జీకే అయిపోతుంది. చూడండి, అరటి జాతి మొక్క, అరటి చెట్టు. అరటి చెట్టు అది ఎంత పెరుగుతుందంట? అవును సార్. 11 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అరటి పండ్లు అంటే సాధారణంగా మనం ఏమని అడుగుతాం? డజన్ ఇవ్వండి అంటాం. డజన్ అంటే 12, కానీ ఇది 11 మీటర్లు. కొంచెం ఐడియా కోసం. నేను ఉమ్. పొరపాటున ఎన్ని మీటర్లు అంటే గుర్తుపెట్టుకోవడానికి అలా నారింజ చెప్పాను. రంగు అంటే కేరళ ఆ, బనానా అంటారు ఆ చూడండి, అట్లా నారింజ ఉంటుంది రంగు, అది కదా. కేరళ బనానా అంటారు కదా మన పక్క. ఆ, నారింజ రంగు చూడండి, మామూలుగా మనకు తెలిసి ఎల్లో ఉంటాయి బనానాలు, కానీ ఇది మాత్రం ఆరెంజ్ కలర్ లో గుజ్జు ఉంటుందంట. ఇవి ఏ ప్రాంతంలో లభిస్తాయి అని అడిగాడు. ఏ ప్రాంతంలో లభిస్తాయి అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అయితే అండమాన్. ఓకేనా, ఓ అండమాన్ లో వావ్. లభిస్తున్నాయి. అండమాన్ లో లభిస్తున్నాయి. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరు కనిపెట్టారంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బిఎస్ఐ అంటే ఏంటి? బిఎస్ఐ. బొటానికల్ నాకు బిఎస్ఐ మార్క్ అంటే ఇదేనా సార్ అర్థం? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా. ఇండియా వాళ్ళు దీన్ని బిఎస్ఐ కనిపెట్టడం జరిగిందన్నమాట. ఐఎస్. ఎక్కడ కనిపెట్టారు? అండమాన్లో. అండమాన్లో కనిపెట్టారు. అండమాన్లో. ఓకేనా. ఒకవేళ పర్టికులర్ గా అండమాన్లో మళ్ళీ ఏ అడవులు అని అడిగితే కృష్ణానగర్ అడవులు. అండమాన్లో కృష్ణానగర్. కృష్ణానగర్ అనే అడవుల్లో ఈ అరటి జాతిని కనుక్కోవడం జరిగిందనమాట. సో దాని పేరు ఏం పేరు? ఒకవేళ ఆ మొక్క పేరేంటి? వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ మొక్క పేరేంటో కొంచెం చెప్పండి అయ్యా అంటే మ్యూసా. అరటికి శాస్త్రనామం ఎవరైనా చెప్తారా? మ్యూసా. మ్యూసా పారడైజికా అంటారు యాక్చువల్ గా, తెలుసా? కానీ ఇది కొంచెం మారింది కాబట్టి మ్యూసా పరంజితియానా. ఏం పేరు మొక్క పేరు? పరంజితియానా. పరంజితి ఆరెంజ్. చూడండి, మ్యూసా పరంజితి. పరంజి ఆరెంజి అట్లా గుర్తుపెట్టుకోండి లాజికల్ గా. ఓకేనా. మ్యూసా మ్యూసా పరంజితియానా. పరంజితియానా అనేటువంటి కొత్త మొక్కను పెట్టుకొని 11 మీటర్లు పెరుగుతుంది. ఇది నారింజ రంగు గుజ్జును కలిగి ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కృష్ణానగర్ అడవుల్లో దీని కలుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి.
భారతదేశంలోని ఒక ప్రదేశంలో మీరు సముద్రం ఒడ్డున నిల్చున్నప్పుడు నీరు తీరం నుంచి కొన్ని మీటర్ల వెనక్కి వెళ్ళి మళ్ళీ తీరానికి వస్తుంది. వాస్తవానికి రోజులో 2 సార్లు అలా జరుగుతుంది. నీరు వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు సముద్ర గర్భంలో నడచవచ్చు. నడవచ్చు. ఈ ప్రత్యేకత చోటు చేసుకునేది ఎక్కడ అంటే రోజులో 2 సార్లే బీచ్ జరుగుతుందంట. ఏరియాస్ లో ఇలా జరుగుతుంది కదా సార్ ఎక్కువగా. 2 సార్లే జరుగుతుందంట రోజులో అలా. ఓ ఎక్కడది? ఎక్కడిది? భీమునిపట్నమా, నాగపట్నమా, చండీపుర, భావనగర్ ఏం సార్ ఇందులో ఆ? ఎవరు చెప్తారా? సార్ ఏం స్పెషల్ సార్ చోటు కొత్త తెలియదు కొత్తగా సార్. ఉన్నాయి సార్ ఇది బుక్స్. మనకు తెలుసు. సివిల్స్ క్వశ్చన్ కాబట్టి అట్లే అడుగుతాడు. డెప్త్ అట్లే అలాగే ఉంటుంది. ఉంటుంది సార్. భావనగర్ అవి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. భావనగర్ మన ఏపీపీఎస్ చూస్తే మనకు భావనగర్ ఎక్కడ ఉంటుంది? భావనగర్ గుజరాత్ లో ఉంటుంది. గుజరాత్. గుర్తు పెట్టుకోండి. గుజరాత్ లో 2 సార్లు మాత్రమే వస్తుందంట. వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు సముద్ర గర్భంలో నడవచ్చు. దీన్ని ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివుడి టెంపుల్. మీకు ఎవరికైనా తెలుసా? తెలుసా మీకు? ఐడియా ఉందా? సార్. పాండవులు ప్రతిష్ఠించినటువంటి టెంపుల్ ఉంది అక్కడ, శివాలయం. అందువల్ల ఏంటంటే మన ఇండియా మ్యాప్ ఇలా వేస్తాం కదా, ఇక్కడ అరేబియా సముద్రం కదా ఉంటుంది. సో నీరు వెనక్కి వెళ్ళి మళ్ళా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి ముందుకు వస్తున్నాం కదా. ఓకేనా? వాడేమన్నాడు, ఒకసారి అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వెంటనే ముందుకు రాదు. ఆ గ్యాప్ కొంత సమయం అని ఉంటారు. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే అలలు వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ గుడి బయటపడుతుందంట. ఆ ఓ శివలింగం, ఆ గుడి. అప్పుడు వెళ్ళి మనము శివలింగానికి అర్చన చేసుకొని పూజ చేసుకునేసి అలలు వచ్చే లోపల మళ్ళీ వచ్చేసేయాలి. అందుకే వాడు సముద్ర గర్భంలో నడవచ్చు అన్నాడు. ఓకేనా? ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల అడిగాడు వాడు. ఈ మధ్య న్యూస్ లో కూడా పాపులర్ అయింది, యూట్యూబ్ లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా? అంతే. నెక్స్ట్. నెక్స్ట్. కోహిమా నుంచి కొట్టాయం వరకు మీరు రోడ్డు అలాగే మార్గంలో ప్రయాణించినట్లయితే మరొకటి ప్రారంభ ఏంటంటే, అంటే ఇది అప్పుడు ఇది కొంచెం ఏమంటారు, ఆ మనం చెప్తాం కదా, కోర్టుకి వేస్తారు కదా కొన్ని క్వశ్చన్స్, కాంప్లికేటెడ్ ఆ గానీ ఇవి కొంచెం టెక్నికల్ ఇష్యూ. చండీపూర్ కూడా ఇలాగే వస్తుందంట. అవును సార్. ఒడిశాలో చండీపూర్ ఉంది, అక్కడ కూడా ఇలాగే 2 సార్లు జరుగుతుందంట. కాబట్టి 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్తుందంట. ఒడిశాలో అయితే ఒక్కసారి ముందుకు వచ్చిన అలా దాదాపు 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుందంట. కాబట్టి ఇది అప్పట్లో కొంచెం మార్క్ ఇవ్వదగినటువంటి అంటే క్వశ్చన్. రెండు ప్లేసెస్ లో సిమిలర్ గా జరుగుతుంది కదా, దేన్ని మేము ఆన్సర్ గా కాబట్టి కన్సిడర్ వాడు అట్లా చేయాలి అని. ఇచ్చేస్తున్నాడు అంతే. ఓకేనా? కానీ మనకు ఆన్సర్ అయితే 1 ఇచ్చినాడు వాడు, మనం అది పెట్టుకోకూడదు మైండ్. నెక్స్ట్ చెప్పండి. కోహిమా నుంచి కొట్టాయంకు మీరు రోడ్డు మార్గంలో ప్రయాణించినట్లయితే ప్రారంభ సివిల్స్ మరియు క్వశ్చన్స్ గమ్యంతో ఇవన్నీ, సహా ఎన్ని అందుకే రాష్ట్రాల గుండా అట్లుంటాయి. మీరు బాగుంది బా. సార్ ఈ క్వశ్చన్ కూడా. చెప్పండి. నాగాలాండ్, ఆ కోహిమా క్యాపిటల్ సిటీ సార్. సార్ 9 రాష్ట్రాలా సార్? క్వశ్చన్ చూస్తే నువ్వు వస్తాను. నాకు 7 రాష్ట్రాలంట. సరే మనం ట్రై చేద్దాం. కొట్టాయం అంటే కేరళ, కొట్టాయం అంటే కేరళ. కేరళ నాగాలాండ్ సార్. అంటే ఇట్లా కోహిమా ఇట్లా కదా. రావాలేమో సార్. ఇంకా మా కేరళ. పిల్లలకి, ఈశాన్యం నుంచి మా స్కూల్లో పిల్లలకి నేను నైరుతిలోకి రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వీటన్నిటి వాళ్ళ మొన్న క్యాపిటల్ ఒక చిన్న సిటీస్ పొరపాటు మేము అయింది. కూడా మొన్న ఒక చిన్న చదువుతాం సార్. పొరపాటు అయింది. ఏంటంటే ఇది సరిదిద్దుకోవాలి. మిస్టేక్స్ మనం ఫ్లోలో వెళ్ళిపోయింది. అది ఏం చెప్పాను, తీర్రాక ఇటువైపు 5 రాష్ట్రాలు, ఇటువైపు 4 రాష్ట్రాలు, మొత్తం 9 రాష్ట్రాలు తీర్రాక 11తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం పొడవు 2 దీవులు, ఇటువైపు అండమాన్ నికోబారు, ఇటువైపు లక్షద్వీపు, ప్లస్ 2 దీవులు కలుపుకుంటే 11 వస్తుంది అని చెప్పబోయి ఫ్లోలో ఏం చేశానంటే 2 దీవులు అనకుండా 2 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నాను. ఎవరో ఓ మెసేజ్ పెట్టారు. మొత్తం 4 కదా సార్. దాద్రా నగర్ హవేలీ ఇక్కడ ఉంటది, పాండిచ్చేరి ఇక్కడ ఉంటది కదా, వాటికి తీరరేఖ లేదా అని అడిగారు. ఓకేనా? కాబట్టి అది నా ఏమంటారు ఫ్లోలో జరిగిన మిస్టేక్ అండి. 9 రాష్ట్రాలు, 2 ప్రధానమైనటువంటి దీవుల సముదాయం అని కలుపుకుంటే 11తో స్టార్ట్ అవుతుంది. పొడవు లాజిక్ కొంచెం గుర్తుంటుంది ఈజీగానే చెప్పబోయి అలా చెప్పేశాను. మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలండి, మొత్తం 13. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అదొకటి. సో ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ వేస్తున్నాం. ఇక్కడ నేను చెప్పేటప్పుడు మా పిల్లలకి ఎక్కడి నుంచి చెప్తానంటే, ఇంతకుముందు అయితే జమ్మూ కాశ్మీర్ అక్కడి నుంచి చెప్పుకుందాం మనం. ఇక్కడ ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది. ఈ జమ్మూ కాశ్మీర్ ఇది లడక్. జమ్మూ కాశ్మీర్ ఇంతే ఇప్పుడు. ఈ ఒక్కరవే జమ్మూ కాశ్మీర్, ఇది లడక్ ఇప్పుడు. ఓకేనా? ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అవి పక్కన పెట్టేస్తే మా వాళ్ళకి ఇక్కడి నుంచి చెప్పేవాడిని నేను. హిమాచల్ ప్రదేశ్, నేను ఏది చొక్క పెడితే అది చొక్కలు గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్. దాని కిందికి వస్తే పంజాబ్, లెఫ్ట్ వెళ్ళిపోతాం హర్యానా, ఇంకా. పంజాబ్. తర్వాత రాజస్థాన్,
తర్వాత గుజరాత్, గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, మహారాష్ట్ర, తర్వాత గోవా, గోవా, తర్వాత కర్ణాటక, కర్ణాటక, తర్వాత కేరళ. ఇలా కేరళ. రమ్మనేది మా పిల్లల్ని, నేర్చుకోమనేది కూడా వాళ్ళకి అలాగే నేర్పిస్తాను మ్యాప్ లో గుర్తుండడానికి. ఇట్లొస్తే తమిళనాడు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఈ ఓ, పైన మధ్య తెలంగాణ, పైన ఆ తెలంగాణ, పైన మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, పక్కనే ఛత్తీస్గఢ్, చం- ఆ, ఇక్కడ వెస్ట్ బెంగాల్, దానిపైన బీహార్, బీహార్ నుంచి బీహార్, కిందకు వస్తే జార్ఖండ్, జార్ఖండ్, ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. ఎన్ని వచ్చాయి చూడండి ఇప్పుడు రాష్ట్రాలు. ఒకటి, 1, రెండు, మూడు, 2, 4, 5, 3, 4, 4, 5, 5, 6, 7, 8, 9, 10, 19 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 19. ఓకేనా? ఇప్పుడు Yes, sir. ఇక్కడ ఈశాన్య సిక్కిం, రాష్ట్రాలు 7, సిక్కిం, సిక్కిం 20. ఏమైనా మిస్ అయినావా? హిమాచల్ ప్రదేశ్, అరే హర్యానా మర్చిపోయినాడు, హర్యానా సార్, పంజాబ్, హర్యానా హర్యానా. మర్చిపోయినాం, హర్యానా మర్చిపోయినలా. ఆ హర్యానా పైన పంజాబ్ వస్తుంది, ఈడ హర్యానా పైన పంజాబ్. సో 20 వచ్చేయాలి, అది ఏంద్ర ఒకటి మిస్ అయింది అనుకోండి. సిక్కిం ఒకటి 21, ఇంక ఈ ఒక్క 7. ఈ 7 ఎలా చెప్పాం 28. మీకు? చాలా నమామి. ఇంపార్టెంట్ ఈశాన్య రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి. మీకు ఇండియా మ్యాప్ ఇలా వేసుకోవాలి అని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోమని అవును చెప్పాను. సార్. చెప్పి ఏం చెప్పాను? పైన ఉండేది సిక్కిము, ఇది సిక్కిం సార్. అరుణాచల్ ప్రదేశ్, ఈ బెల్ట్ ప్రదేశ్. వరకు, ఈ బెల్ట్ వరకు అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ నమామి గోవింద అని నా- గుర్తుపెట్టుకోమన్నాను. నా అంటే నాగాలాండ్, నాగాలాండ్, మణిపూర్, మా అంటే మణిపూర్, మీ అంటే మూడు మిజోరం. 3 త్రిపుర, ఉన్నాయి కాబట్టి దాని కిందనే 3తో 3 త్రిపుర, త్రిపుర. మేఘాల్లో ఈ ఉంటది 3 కాబట్టి ఇది మేఘాలయ. స్టార్ లాగా ఉంటుంది చూడడానికి. ఈ స్టార్ లాగా ఉండే దాంట్లో ఇది పైన ఉండేది మేఘం. మేఘాలు ఎప్పుడు పైన ఉంటాయి కాబట్టి ఇది మేఘాలయ సార్. మేఘాలయ. ఇంకా ఇంకా మిగిలిన మధ్యలో అస్సాం. అస్సాం. ఇది చెప్పాను. ఇప్పుడు రోడ్డు మార్గం గుండా ఏం చెప్పాడు? క్వశ్చన్కి వెళ్ళండి. ఏం చెప్పాడు? కేరళలో కొట్టాయం నుంచి కోహిమా. సార్ రోడ్డు మార్గం కొట్టాయం నాగాలాండ్. నుండి, నాగాలాండ్ క్యాపిటల్ సిటీ. కొట్టాయం నుండి కోహిమా కోహిమా అంటే నుంచి నాగాలాండ్ కొట్టాయం. వరకు అంటున్నాడు. నాగాలాండ్ 7 అన్నాడు. చూద్దాం. 1, 2, 3, 4. ఇక్కడ ఇప్పుడు త్రిపుర 1, అయిపోయిన 2, తర్వాత 3, ఇప్పుడు 4, వెస్ట్ 5. బెంగాల్ కి వచ్చేయాలా సార్? అంతేనే నాకు తెలిసి 5, 6, 7, 8 వస్తాయి అట్టయినా కూడా. వెస్ట్ బెంగాల్కి అవసరం లేదా? మీరు ఇక్కడికి రాకండి, లేకపోతే ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తాడు కదా. వచ్చేయండి. హైదరాబాద్ అస్సాము, నుంచి రండి. మేఘాలయ, వెస్ట్ బెంగాల్కి వచ్చేస్తాడా? నాకు తెలిసి అట్టే రావాల. త్రిపుర అస్సాం రారు వచ్చి సార్. మేఘాలయకి వచ్చి రారు. ఇక్కడ ఉంది కదా, ఆ, ఇది నాగాలాండ్ మా. ఇక్కడ నుంచి అస్సాంకి వచ్చి అవును సార్. వెస్ట్ బెంగాల్కి వచ్చి 3 అక్కడి నుంచి ఒడిశాకి వచ్చి ఒడిశా తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ తమిళనాడు. రావాలి. తమిళనాడు నుంచి హైదరాబాద్ కేరళకి నుంచి వెళ్ళిపోతాడేమో. ఇక్కడ సరిపోయినాయి ఇప్పుడు? వచ్చేయచ్చు సార్. 7 సరిపోయినాయి 1, చూడండి. 2, అంతే 3, 4, 5, సార్. 6, 7. ఇలా ఇచ్చినాడు వాడు. సో ఎందుకు ఇచ్చాడంటే మనకు రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఏ లింక్ కేంద్రపాలిత తెలియాలని ప్రాంతాలు ఇచ్చారు ఎక్కడ సార్. ఉన్నాయి అని తెలవడానికి. సో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సూపర్ సార్. ఇంపార్టెంట్. హైదరాబాద్కి వెళ్ళలేదు ఇది సార్. జమ్మూ అండ్ కాశ్మీరు, ఇది లడక్ 2, ఇక్కడ పంజాబ్కు హర్యానాకి కామన్ గా చండీగఢ్ ఉంటది 3, అక్కడే క్యాపిటల్ ఢిల్లీ సిటీ. ఒకటి ఉంటది 4 అయిపోయి పైన. ఇక్కడ ఉత్తరప్రదేశ్. దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డమన్ 5, ధనంజయ. ఇక్కడికి వస్తే పుదుచ్చేరి 6, అండమాన్ నికోబార్ అండమాన్ దీవులు నికోబార్ 7, ఐలాండ్స్, లక్షద్వీప్ 1, లక్షద్వీప్. 8. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు. అక్కడ పేర్లు రాస్తే ఎక్కువ లాగ్ అయిపోతుంది కాబట్టి మీరందరూ ఏం చిన్నపిల్లలు కాదు కాబట్టి చెప్పాను. కానీ ఎవరైనా నేర్చుకోని వాళ్ళు ఇప్పటి వరకు బేసిక్స్ తో ప్రారంభించిన వాళ్ళు ఎవరైనా అంటే మ్యాప్ గానే నేర్చుకోవాలి, అప్పుడు బాగా గుర్తుంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో గ్రేట్ నికోబార్ కి సమీపంగా ఉన్న ప్రాంతం ఏది? గ్రేట్ నికోబార్ కి సమీపం నేనైతే చెప్పను. శ్రీలంకనే సార్ సమీపంగా ఉన్న ప్రాంతం. అంటే ఇవన్నీ ఇండోనేషియాలో ఉండే దీవులు, సుమత్రా దీవులు అంటారు. ఏవి? సుమత్రా. సుమత్రా దీవులు. జావా, సుమత్రా అనేటువంటి దీవులు ఉంటాయి. అందులో సుమత్రా గ్రేట్ నికోబార్ కు చాలా దగ్గరగా ఉంటుందంట. గ్రేట్ నికోబార్ కి గ్రేట్ నికోబార్ కి దగ్గరగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది కరెక్ట్. రాష్ట్రాలు ఏంటంటే ఫస్ట్ నాగాలాండ్, వాటి నుంచి నేరుగా అస్సాం, అక్కడి నుంచి Okay. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. కరెక్ట్ గానే చెప్పి అంతే సార్, అంతే మొత్తం సార్. 7 అంటే ఈ రాష్ట్రాలు. లైన్ కి ఓకేనా? వచ్చేసాడు, ఈ కింద డౌన్ కి వచ్చేసి అది. కేరళ. ఓకేనా? తర్వాత మనం చెప్పినాం. ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని? గ్రేట్ నికోబార్ అంటున్నాడు. ఓకేనా? గ్రేట్ నికోబార్ అంటున్నాడు. ఒక్క నిమిషం అమ్మా. జాగ్రఫీ అంటేనే మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్.
మ్యాథికల్ రిప్రజెంటేషన్ ఉంటేనే సబ్జెక్ట్ ఈజీగా గుర్తొస్తుంది. కాబట్టి తప్పదు. మనకి ఇవి అండమాన్ నికోబార్ దీవులు అనుకుంటే, సో మనం ఏమని చెప్పాం? నికోబార్ దీవుల్లో 2 రకాలు ఉంటాయి. ఏవి? ఒకటి కార్ కార్ ఒకటి, నికోబారు, గ్రేట్ ఇంకోటి నికోబార్. గ్రేట్ నికోబార్. అండమాన్ లో 3 ఉంటాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ నుంచి మనం చూసుకుంటే 150 కిలోమీటర్ల దూరంలో, ఎంత దూరంలో? 150 కిలోమీటర్ల దూరంలో సుమత్రా అనేటువంటి ద్వీపం ఉంటది. ఏ ఓకే. ద్వీపం ఉంటది? సుమత్రా సుమత్రా దీవి. అనేటువంటి ద్వీపం ఉంటది. ఓకేనా? ఒకవేళ గ్రేట్ నికోబార్ లో మళ్ళీ ఎక్కడి నుంచి అంటే ఇందిరా పాయింట్ నుండి. ఏంది ఓకే. ఇందిరా పాయింట్? దక్షిణ చిట్ట చివరి కోన. దక్షిణ భారతదేశపు చిట్ట చివరి కొన దక్షిణ చిట్ట చివరి కొన. ఈ ఇందిరా పాయింట్ నుండి 150 కిలోమీటర్లు. ఈ సుమత్రా ద్వీపం అనేది ఏ దీవుల్లో భాగం అంటే ఇండోనేషియా దీవులలో ఇండోనేషియా. భాగం. ఇండోనేషియా దీవులు అంటే మనకి ఏం గుర్తు రావాలా? ఏం క్వశ్చన్ గుర్తు అతి రావాలా? పెద్ద ఆర్చిపెలాగో. ప్రపంచంలో ప్రపంచంలో అతిపెద్ద పెద్ద ఆర్చిపెలాగో. ఆర్చిపెలాగో. అదే భారతదేశంలో అతిపెద్ద ఆర్చిపెలాగో అండం చెప్పాలి. ఐస్లాండ్ లక్షద్వీపులు సార్. లక్షద్వీప్ ఆ, సార్. లక్షద్వీప్ ఎందుకు అవుతుందిరా? ఏం సార్ చెప్తున్నా? ఐస్లాండ్ సార్. భారతదేశంలో దీవుల సముదాయం. ఏం సార్ గాల్లో కలిసిపోయింది. మా ప్రపంచంలో కన్ఫ్యూజ్ అవుతుంది మా. ఇండోనేషియా. లక్షద్వీపులు ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి అంతే. 36 ఉంటాయి ఆ, సార్. 36. అతిపెద్ద దీవుల సముదాయం ఎందుకు అవుతుందిరా? చిన్నవి కదా సార్ ఇవి. అండమాన్ నికోబార్ దీవులా సార్? ఆ అతి పెద్ద ఆర్చిపెలాగో. ఆర్చిపెలాగో అంటే ఏంటి? దీవుల దీవుల సముదాయం. సముదాయం. దీవుల సముదాయం అంటే మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి అని అర్థం. సో ఉమ్. ప్రపంచంలో అతిపెద్ద 576. ఆర్చిపెలాగో అడిగితే ఇండోనేషియా. భారత్ లో అతిపెద్ద ఆర్చిపెలాగో అడిగితే అండమాన్. గ్రేట్ ఓకేనా? బ్యారియర్ సార్ అదేంటి మరి సార్? మీరు లక్షద్వీవుల గురించి సార్ అడుగుతున్నది ఏంటి? ఒక్క నిమిషం 572 ఉన్నది చెప్తా. అండమాన్ నికోబార్. ఇవి పెర్లాయిస్టర్స్ అంటారు. పెర్లాయిస్టర్స్ అంటే ఏంటి? పర్ల్స్, ముత్యాలు. పగడపు దీవులు. పగడపు దీవులు అని. పగడపు దీవులతో ఏర్పడి ఉంటాయి ఇవి. ఏవి? లక్షద్వీపులు. పగడపు దీవులు. ఓకేనా? సో భారతదేశంలో ఉన్న పగడపు దీవుల సముదాయం ఏదంటే అప్పుడు లక్షద్వీపులు. ప్రపంచంలో అతిపెద్ద పగడపు దీవులు ఏవి? గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటారు. గ్రేట్ బ్యారియర్. ఓకే సార్, గాట్ ఇట్. ప్రపంచంలో అతిపెద్ద పగడపు దీవులు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఖండం ఉంటది, ఇక్కడ ఉంటాయి. ఇది ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా తీరంలో ఉంటాయి. దాన్ని ఏమని పిలుస్తాం? గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటాం. పగడపు దీవులు వేరే, దీవుల సముదాయం ఆర్చిపెలాగో వేరే. అర్థమైంది ఇప్పటికైనా మీకు? అర్థమైంది సార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఎన్ని దీవులు సార్? దీంట్లో అయితే మనం 36 అని చెప్పుకున్నాం కదా. దీంట్లో అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఎన్ని దీవులు సార్? నమస్తే సార్. 572 అన్నారు సార్. 576. ఎన్నిసార్లు చెప్పాం? 72 అన్నారు. 572 రెండు. అంతే. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఈ రకరకాలు మనకి ఇచ్చాడు, మనకు అదంతా వద్దు. మనకి 572 గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. అంతకు మించి ఇంకేమైనా చెప్పాలన్నా మీకు? ఇంకేం లేదు ఇంకేం సార్, చెప్పాల్సిన వెళ్ళిపోదాం అవసరం లేదు, చాలు. మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు అనే ఐడియా వచ్చిందా? అర్థమైంది సార్. అదే వచ్చిందమ్మా? సుమత్రా ద్వీపం గురించి ఇదంతా వచ్చింది సార్. సార్ సార్ 150 కిలోమీటర్ల డిస్టెన్స్. మళ్ళీ సివిల్స్ క్వశ్చనే. సాంప్రదాయాలు, సమాజాలు. చాలిహా సాబిస్ ఉత్సవము, నందరాజ్ జయతియాత్ర, వరి వర్కరి. ఓహో, ట్రైబ్స్ కి సంబంధించింది ఏది కదా సార్. సరైనది అన్నాడు. సిటీలు, గోండ్లు, సంతాలులు. సాంప్రదాయాలు, వీళ్ళంతా ఎవరు? సమాజాలు. మ్యాచ్ ద ఫాలోయింగ్. వీళ్ళంతా ఎవరు? ట్రైబ్స్. ట్రైబ్స్. సరే, ఇప్పుడు ఇందులో ఏవి సరైనవి? సరైన జత అంటే సమాజాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయం. సమాజం. ఏ సింధిల్ సమాజంతో సమాజం ముడిపడింది? వచ్చి చహలీ సాహిబ్ ఉత్సవం. ఇది కరెక్ట్. ఏ కరెక్ట్ అంటే చలిహా ఏ సాహిబ్. మాత్రమే కరెక్ట్. ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఇది రెండోది ఏంది? నందరాజ్ జాతి యాత్ర అన్నాడు. ఓకేనా?
నందరాజ్ జాతి యాత్ర ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరాఖండ్లో జరుగుతుంది. యూకే అంటే అమెరికా అనుకుంటారు. ఉత్తరాఖండ్లో జరుగుతుంది, గోండులు కాదు. నందరాజ్ జాతి యాత్ర ఎక్కడ జరుగుతుంది? ఉత్తరాఖండ్లో. మీకు ఒక సింపుల్ కోడ్ చెప్పనా, భారతదేశంలో ఉన్న పర్వత శిఖరాల గురించి చెబుతూ నందాదేవి అని ఒక పర్వతం గురించి చదువుతాం. ఎక్కడుంది? ఉంది ఎవరైనా సార్. చెప్తారా? ఉత్తరాఖండ్ అవును లో సార్. ఉందని చదువుకో అంటారు అవును మీరు. సార్. సో ఇక్కడ నందరాజ్ గుర్తుపెట్టుకోండి, అవును సార్. ఉత్తరాఖండ్ లో జరుగుతుంది. నందాదేవి ఓకేనా? ఉంది. తర్వాత ఇది వరి వర్కరీ. వరి వర్కరీ అంటారు. మరి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మహారాష్ట్రలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మహారాష్ట్ర. మహారాష్ట్ర. వరి వర్కరీ అనేది వర్కరీ. మహారాష్ట్ర. నందరాజ్ జాతి యాత్ర అనేది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్, చహలీ సాహిబ్ ఉత్సవం అనేది సింధీ. సింధీస్. ఓకేనా? సో ఈడ ఒకటి మాత్రమే కరెక్ట్. సార్ మీరు ఓకే. స్టేట్లు చెప్పారు, నందాకిని ట్రైబ్స్ రివర్ చెప్పలేదు. ట్రైబ్స్ వచ్చి ఇవ్వలేదు. యాడ్ అవుతుంది కదా సార్. సొంత. ఓకే. ఏమా? గంగోత్రి నందాకిని రివర్ యాడ్ అవుతుంది కదా సార్. అది గంగా వేరే. రివర్ ఫామ్ అవ్వడానికి. మీరు చెప్పేది గంగాన ఇది రెండు నందాదేవి. పాయలుగా ఎలా ఏర్పడుతుంది అనేది. ఓకేనా? వచ్చినప్పుడు కరెక్టే. అది అది కూడా మీరు చెప్పింది మందాకిని కరెక్ట్. మేడం. నందాకిని, మందాకిని మందాకిని. వస్తాయి. ఓకేనా? అలక్నంద, భగీరథ పిండ శాఖల గురించి మీరు చెప్తున్నారు. అది వచ్చినప్పుడు చెప్తాం. కరెక్టే. అలా రావాలి, సబ్జెక్ట్ గుర్తు రావాలి. నెక్స్ట్ చూడండి. ఈ సివిల్స్ క్వశ్చన్స్ అయిపోతే మనకు త్వరగా ఒక పని భారత భూభాగంపై అత్యంత చురుగ్గా ఉన్న బారెన్ ద్వీప అగ్నిపర్వతం. కరెక్ట్. గ్రేట్ నికోబార్ కు 140 కిలోమీటర్ల దూరంలో బారెన్ ద్వీపం ఉంది. వస్తుందా? సార్ ఇది సుమత్రా కదా, సుమత్రా ద్వీపం కదా, 150 కిలోమీటర్లు. బారెన్ ద్వీప ఆ, అగ్నిపర్వతం చివరిసారి 1991లో విస్ఫోటనం చెందింది. అప్పటి ఆ, నుంచి అది నిద్రావస్థలోనే కొనసాగుతోంది. ఆ. నార్కొండం కదా సార్ నిద్రావస్థలో ఉండేది. బారన నిద్రావస్థలో లేదు కదా సార్. నార్కొండం కదా. ఏమ్మా? చూద్దాం చూద్దాం. సో ఫస్ట్ నార్కొండం ఏమన్నాడు? ద్వీపం కదా సార్. భారత భూభాగంపై అత్యంత చురుగ్గా ఉన్న ద్వీపం బారెన్ అగ్నిపర్వతం. ద్వీపగ్ని. సో ఇది చెప్పి 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 మనకు బారెన్ రన్ నోరే రన్. అవును పోయింది. సార్. అవునా? మధ్యాహ్నం. అవునా? మనం ఏం అవును సార్. చెప్పాం? ఏం చెప్పాం? క్రియాశీల ఆ అగ్ని పర్వతాలు సార్. అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఈ అండమాన్ గురించి చెప్పినప్పుడు ఇది ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, ఇది మధ్య మధ్యలోది అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్. దక్షిణ ఇది అండమాన్. దక్షిణ అండమాన్ అని చెప్పాం. ఓకేనా? దక్షిణ అండమాన్ అని చెప్పాం. ఓకేనా? తర్వాత నికోబార్ అనేది కింద వస్తుంది. ఈ నికోబార్ మనం ఆల్రెడీ మళ్ళీ చెప్పినాం. 2 ఏమని? కారు గ్రేట్. కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్. ఇది మీ మైండ్ లో పడిపోవాలి ఇది అడిగినప్పుడు. ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఈ అండమాన్ని, ఈ నికోబార్ ని సపరేట్ చేసేది ఇది. ఫస్ట్ అండమాన్ కి నికోబార్ కి మధ్య వచ్చేటువంటిది ఏది, డివైడ్ చేసేది ఏది అంటే మీకు ఏం చెప్పాను కోడు? ఆఫర్ 1 ఫస్ట్ లెటర్. ఆ అంటే 10 మొదటి degrees అక్షరం ఛానల్ సార్. 10 డిగ్రీస్ ఛానల్. ఇది 10 degrees అండమాను ఛానల్. నికోబార్ రెండింటిని 10 సపరేట్ degrees. చేసేది. అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మీకు ఏం చెప్పాను? ఈ దక్షిణ అండమాన్ కింద ఏముంటుంది? అండమాన్ మళ్ళీ 2 రకాలు. ఏది? అండమాన్ మళ్ళీ 2 రకాలు. ఇక్కడ కింద లిటిల్ అండమాన్ ఉంటుంది కదా, లిటిల్ లిటిల్ అండమాన్. అండమాన్, పైన గ్రేట్ అండమాన్ ఉంటుంది. ఈ గ్రేట్ గ్రేట్ లో అండమాన్. ఉత్తర, మధ్య, దక్షిణ వస్తాయి. సో అవును. ఈ దక్షిణ అండమాన్కి, లిటిల్ అండమాన్కి, దక్షిణ అండమాన్కి, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ లో మీకు ఇది క్లియర్ గా చెప్పాను. ఓకేనా? మళ్ళీ చెప్తాను అవును సార్. చూడండి. అండమాన్ 2, ఒకటి గ్రేట్ అండమాను, ఇంకోటి లిటిల్ అండమాన్. ఈ లిటిల్ గ్రేట్ లో అండమాన్. మనకు 3 వచ్చేది. ఉత్తర, అవును. మధ్య, ఉత్తర, మధ్య, మధ్య, దక్షిణ. 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 ఇప్పుడు ఇది అండమాన్. దాని కింద వచ్చేది నికోబార్. ఈ దెబ్బకు మీరు క్లారిటీ వచ్చేయాలి. ఈ నికోబార్ లో కారు గ్రేట్ అనేది ఉంటుంది. గ్రేట్. ఇప్పుడు 10 డిగ్రీస్ ఎక్కడ ఉంటది? 10 10 డిగ్రీస్ ఎక్కడ degrees ఉంటది? వచ్చేసి ఇక్కడ ఉంటది. అండమాన్ లో అండమాన్ కి ఉంటుంది నికోబార్ సార్. కి మధ్యలో 10 మధ్యలో. డిగ్రీస్ ఉంటది. ఫర్ ఫస్ట్ లెటర్ 0. ఇప్పుడు ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ మనకు? ఈ దక్షిణ అండమానికి, ఈ లిటిల్ అండమానికి ఈ మధ్యలో ఏముంటాయి అంటే డా అని చెప్పాను. డా ఫర్ డంకన్ ప్యాసేజ్ అనేది డంకన్ ఈ మధ్యలో ప్యాసేజ్. ఉంటుంది. ఆ తర్వాత ఏం చెప్పాను? ఈ నార్త్ ఏదైతే ఉందో, ఈ ఉత్తరాన, దీన్ని నార్త్ అంటాం. ఈ నార్త్ డైరెక్షన్ అనేది కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఈ అన్నిట్లో ఈ ఎత్తులో ఉంది కాబట్టి ఎత్తైన శిఖరం ఇక్కడే ఉంటుంది. దాని పేరు ఏం పేరు? శాడిల్ పీక్. షాడిల్ పీక్. షాడిల్ పీక్. శాడిల్ పీక్.
అలాగే ఈ నార్త్ లోనే నాతో వచ్చేటువంటి నిద్రాన, నాతో మళ్ళీ నిద్రాన అగ్నిపర్వతం నార్కొండం ఒకటి ఉంటది. ఏం పేరు దాని పేరు? నార్కొండం పేరు నార్కొండం. నార్త్ కాబట్టి అది కూడా నాతోనే వస్తుంది. నార్కొండం. నార్కొండం అన్ని నాతో వస్తాయని చెప్పాను. ఆ తర్వాత క్రియాశీలకంగా ఉన్నటువంటిది, యాక్టివ్ గా ఉండేది, బ్యారెన్ మధ్యలో పరిగెత్తుంది. ఇది రోడ్డు అనుకో, పరిగెత్తడం అంటే ఈ ఎడ్జ్ లోను పరిగెత్తకుండా ఈ ఎడ్జ్ లోను పరిగెత్తకుండా ఎక్కడ మిడిల్ పరిగెత్తాలా? అయిపోతుంది మిడిల్ మధ్యలో అది రన్ చేస్తుంటుంది. రన్ రన్ రన్, అందుకే మధ్యలో. క్రియాశీలకంగా ఉంటుంది. దాని పేరు బారెన్ అని చెప్పాను. సో ఇది మధ్య అండమాన్లో ఉంటుంది అని చెప్పాను. ఈ అండమాన్ యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ అనేది మనకు దక్షిణం వైపు మహాసముద్రం ఉంది కాబట్టి ఆడ బాగా పోర్టులు కట్టుకోవచ్చు అని చెప్పాను. అలా దక్షిణ అండమాన్లో పోర్ట్ బ్లెయిర్ అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు శ్రీ విజయపురి అని పేరు మార్చి పిలుస్తున్నారని చెప్పాను. సో మనకు ఇప్పుడు ఇదంతా మనం చూసినప్పుడు భారత్ ఎక్కడుంది? ఇప్పుడు మధ్య అండమాన్లో ఉంది. అండమాన్లో ఉంది. అంటే భారతదేశ భూభాగమేగా. ఫస్ట్ అవును సార్. కరెక్టే కదా. భారత భూభాగం చురుగ్గా ఉంటుంది కదా, యాక్టివ్గా ఉంటుంది, పరిగెత్తుంది కరెక్ట్. కాబట్టి రన్ 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 అని, అందుకే యాక్టివ్గా ఉంటుందని చెప్పాను. ఇది కరెక్ట్. గ్రేట్ నికోబార్ 104 కిలోమీటర్ దూరంలో బారెన్ యాడ్ ఉండేది. అసలు మనం చెప్పుకున్న దాంట్లో బారెన్ యాడ్ ఉండేది. బ్యారెన్ మధ్య మధ్యలో అండమాన్లో కదా ఉంటుంది. ఉండేది. నికోబార్కి ఏం సంబంధం? 150 అది మధ్య కిలోమీటర్ల అండమాన్లో దూరం ఉండేది. సుమత్ర ద్వీపం కదా. మధ్య అండమాన్లో ఉంది. సో బి కొట్టేసేయండి, అయిపోయింది, కథం. తర్వాత బారెన్ ద్వీప అగ్నిపర్వతం చివరిసారిగా 1991లో విస్ఫోటనం చెందింది అన్నాడు. తప్పు. 91 తర్వాత కూడా చాలా సార్లు విస్ఫోటనం అనేది జరిగిందంట. ఒక్కసారి అడుగుదాం, ఇది గూగుల్ అడుగుదాం. చివరిసారిగా ఎప్పుడు విస్ఫోటనం చెందింది అని చెప్పి అడుగుదాం. ఓకేనా? ఏం చెప్తుందో చూద్దాం అన్నాడు. ఒక సెకండ్. బారెన్ అగ్నిపర్వతం చివరిసారిగా ఎప్పుడు విస్ఫోటనం చెందింది? బారెన్ అగ్నిపర్వతం చివరిసారిగా ఎప్పుడు విస్ఫోటనం చెందింది? రెండు 2025 జూలై 30. చూసారా? పోయమ్మ. 2025 జూలై 30 అంట చివరిసారిగా. కాబట్టి 1991 అనేది తప్పు. ఆ తర్వాత ఎన్నో సార్లు ఇది విస్ఫోటనం చెందింది. కాబట్టి ఇది కూడా తప్పు. అప్పుడు ఏది కరెక్ట్? ఏ మాత్రమే కరెక్ట్. ఏ మాత్రమే కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా. మ్యాచ్ ద ఫాలోయింగ్. చప్చర్ కుత్ ఫెస్టివల్, పోంగ్జామ్ ఏం పర్బా చెప్తారు? బల్లాడ్, అది తాంగ్తా చాప్ నృత్యం. చాప్ కూట్ ఫెస్టివల్ సార్. చాప్ ఏమా? చాప్ కూట్. చాప్చర్. అది Good చెప్చర్ God. కాదు సార్, చాప్ చాప్ కూట్ చాప్చర్. ఫెస్టివల్. చాప్చర్ కూట్. కోంగ్జామ్ పర్బా థాంగ్ తా నృత్యం. ఓకే, ఇదంతా మళ్ళీ చెప్పండి. ఇది కల్చరల్ 115 యాక్టివిటీస్. మణిపూర్ ఇది కూడా సివిల్స్ క్వశ్చన్ 2017ది. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నాడు. ఏ మరియు బి. ఏవి నిజమన్నాడు? ఏ మరియు బి. చాప్చర్ కూట్ చాప్చర్ ఫెస్టివల్. ఫెస్టివల్ అనేది మిజోరాంలో జరుగుతుందంట. ఓకేనా? తర్వాత ఖోంగ్ జామ్ పర్బా బల్లాడ్ మణిపూర్లో జరుగుతుంది. పర్బా బల్లాడ్. ఓకేనా? తర్వాత థాంగ్లా నృత్యం సిక్కిం అన్నాడు. ఇది తప్పు ఉంటుంది నాకు తెలిసి. థాంగ్లా నృత్యం అనేది ఎక్కడ? అవును సార్. ఎక్కడ? అయితే థాంగ్లా అనేది మణిపూర్ చెందిన తాంగ్తా. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇది కూడా. ఏంది ఇది? తాంగ్తా. మణిపూర్కు చెందినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఇది కూడా. మణిపూర్ కి చెందిన మార్షల్ ఆర్ట్స్. ఇట్లాంటివి అడిగితే బుక్ అయిపోతాం మనం అంతే. ఓకేనా? ఎన్నని గుర్తుపెట్టుకుంటాం. కాకపోతే ఇది సివిల్స్ క్వశ్చన్ కాబట్టి రిపీట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల మనం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదో ఒక లాజిక్ ని పట్టుకొని వెళ్ళిపోతాం. చప్ చర్ అన్నాం. ఓకేనా? చాప్చర్ కూట్. చాప్చర్. చాప్చర్. ఓకేనా? ఓ పని చేయండి, దీన్ని చాప్ కదా, చాప అని గుర్తు. చాప అంటే తెలుసుకుందాం, పడుకునే చాప, తినే జ్వరం చాప వస్తే కాదు. చాప్ మీద పడుకుంటారా ఆ, సార్? జ్వరం వస్తే ఏం చేస్తాము? చాప్ మీద పడుకుంటాం. అలా గుర్తుపెట్టుకోండి. మిజోరాంలో జ్వరము చాప్చర్. నెక్స్ట్ ఖోంగ్ జామ్ పర్బా. మన దగ్గర మనీ ఉంటే జామ్ కొనుక్కొని తినచ్చు. ఓకేనా? అది సలాడు గుర్తుపెట్టుకోండి. మణిపూర్. సలాడు బల్లాడు ఇది సార్. కూడా థాంగ్లా, థాంగ్తా. ఇది కూడా తాంగ్తా. మణిపూర్ యొక్క మార్షల్ ఆర్ట్స్ అంట. థాంగ్తా. ఓకేనా? ఇది ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయలేము, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బుక్ అవుతాం. పోంగ్జామ్ మనకేం పర్బా. సిలివి, మనం ప్రిలిమ్సే కాబట్టి ఇంత డెప్త్ అడగడు. బట్ మనం ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం కాబట్టి ఇందులో ఈరోజు ఎక్కువగా మనం సివిల్సే చేసాం. ఇదే లాస్ట్ క్వశ్చన్.
ఆ తర్వాత చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. 116 చూడండి. పేర్కొన్న ఢిల్లీకి అతి వాటిల్లో సమీపంగా వెళ్లే ఢిల్లీ రేఖాంశంపై ఉన్న నగరం. రేఖాంశం పైన ఉన్న నగరం ఏది? అతి నాకైతే తెలియదమ్మా, సమీపంగా మీరు చెప్తే నేర్చుకుంటానమ్మా. అతి సమీపం సార్. ఇంకా దీంట్లో దగ్గరగా నాగపూర్ ఉండేదంటే సార్. ఆ సార్ మహారాష్ట్ర. నాగపూర్. నాగపూర్. నాగపూర్ సార్. ఢిల్లీకి అతి దగ్గరగా వెళ్ళేది ఏది అని అడుగుతున్నాడు. రేఖాంశంపై ఉన్న నగరం ఏది? నాగపూర్. ఇదంతా ఆ డౌన్ లో వస్తాయి కదా సార్. హైదరాబాద్, బెంగళూరు, సార్ పూణే, నాగపూర్ ఈ హైదరాబాద్ అవన్నీ రెండిట్లో వేరే ఉంటది సార్ చోటనే సార్ ఆన్సర్. వచ్చేది. బెంగళూరు అంట. బాగా ఆ బెంగళూరు. షాక్. కర్ణాటక కదా సార్. చెప్తా చెప్తా. నగరాలు అడిగాడు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రేఖాంశంపై ఉన్న నగరం అని జాగ్రత్త అడిగారు చూడండి వాడు చూడండి అక్కడ ఏమన్నాడు. పాయింట్. రేఖాంశం అంటే నేనేం చెప్పాను, అడ్డంగా గీస్తే అక్షాంశం, అంశాలు అడ్డంలో నిలువుగా ఆ గీస్తే ఉంది, రేఖాంశాలు. అక్షాంశంలోనూ ఆ ఉంది అన్నాం. మనకి ఇప్పుడు ఎంతసేపు అర్థమైంది సార్ నాకు 82.5 లాజిక్. డిగ్రీ ఈస్ట్ తూర్పు రేఖాంశమే గుర్తు వస్తుంది. ఇది 5 రాష్ట్రాలు, తూర్పు 2.5 రేఖాంశం అంటే 2, సార్. 2, 4, 1, 5 రాష్ట్రాలు గుండా పోతుందని మీకు చాలా క్లియర్ గా చెప్పేశా. అవును కానీ సార్. వాడు అవును సార్. అడిగింది ఏంది, దేశ రాజధాని కదా ఢిల్లీ అంటే, ఇక్కడ ఉంటది అది. సో ఇలా ఒక రేఖాంశం అనేది వచ్చినప్పుడు గీసినప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు కొంచెం వంపు అర్థమైంది నాకు. వస్తుంది. అప్పుడు మరొక నగరం ఏది అంటున్నాడు. అంటే మధ్యలో పెద్దగా ఏ నగరాలు టచ్ అవ్వవు అనమాట, టచ్ ఏదో కావు. పోతుంది చిన్న చిన్న ప్రాంతాలు గుండా. కానీ బెంగళూరు మళ్ళా టచ్ అవుతుందంట. అంటే ఢిల్లీ బెంగళూరు రెండు కూడా దాదాపు ఒకే రేఖాంశం గుండా పోతున్నాయి అని ఒక ఉద్దేశం. అందుకు సూపర్ అడిగాడు. సార్. ఓకేనా? బాగుంది క్వశ్చన్. అంతే, చాలా ఇంకా బాగుంది. అంతకు మించి ఏం లేదు. మన ఐడియా కోసం దేశ రాజధాని కాబట్టి దానికి నేరుగా పోయేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగాడు అంతే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బా, మా ఓకేనా? ఫేవరెట్ క్వశ్చన్ సార్. అంతే. 117 ఆ, ఒడిశా. ఒకవేళ రేపు ఆ రేఖాంశం ఏదని అడిగితే ఢిల్లీ గుండా వెళ్ళే రేఖాంశం, అమ్మో, నెంబర్ దీన్ని కూడా కొంచెం మార్చి ఇస్తారు అడిగేదానికి సార్. అవకాశం ఉంది కదా. ఇప్పుడు మనం సేమ్ యాజ్ 82 ఇట్ ఈస్ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్ నుంచి ఇలా వచ్చేదైతే మనం 82.5 డిగ్రీ అంటాం. మరి ఆ, ఢిల్లీ గుండా వెళ్ళేది ఎంత అంటే, ఢిల్లీకి ఢిల్లీకి లోక్సభ సీట్లు ఎన్ని ఎవరు చెప్తారు? లోక్సభ స్థానాలు 70. ఎలా నేర్పించా మీకు? 70 సార్. ఆ 70. 70. 70. లోక్సభ కాదు సీట్లు సార్. ఉంటాయి కదా సార్. ఆంధ్రప్రదేశ్కి 25 ఉంటే ఢిల్లీకి 70 అంటే మా ఎక్కకు. సార్ ఎమ్మెల్యే 5 చెప్తున్నారు 5 అక్క. 5 5 7 మా 7 5 7 క్యాపిటల్స్ మేడం. యూనియన్ 7 టెరిటరీస్ లో 5 నేర్పించారు 5 7. ఓకేనా? జమ్మూ అండ్ 7 కాశ్మీర్ 5. స్థానాలు. సో ఇది 7 77. 5 అని 77.10, 77 వావ్. డిగ్రీల 10 నిమిషాలు. ఓకేనా? ఇది ఏది ఢిల్లీ గుండా. మరి బెంగళూరు గుండా వెళ్ళేది సేమ్ 77.59. ఓకేనా? కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది కదా, అందువల్ల ఇది గుర్తుపెట్టుకోండి. 77 గుర్తుపెట్టుకోండి. అర్థమైంది సార్. 77 పాయింట్. ఆ, ఒక 77 ఒకవేళ నిమిషాల అంటే 10 5 సెకండ్లు. రాజ్యసభ సీట్ల సార్. 7 మేడం. రాజ్యసభ 3 అనుకుంటా. చూద్దాం. ఓకే. నెక్స్ట్ చూడండి. చూడండి మా కర్కట రేఖ ఒడిశా. కింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు. ఇంక ఇవన్నీ ఒడిశా. ఊదేయాలి మీరు, చెప్పి నోరు మీద ఒడిశా సార్. ఒడిశా ఎన్ని సార్. సార్లు అడిగాడు ఇది, ఎన్ని సార్లు చాలా సార్లు అడిగాడు. అడిగాడు సార్. అసలు మనం నిజంగా ఏం చెప్పాం ట్రాఫిక్ ఆఫ్ మనం ఏం క్యాన్సర్. చెప్పాం కర్కట రేఖ రాచగుమ. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఇలా వేయాలి ఇప్పుడు కూడా యారమాల్ అక్కడి నుంచి ఇక్కడ ఈస్ట్ వరకు. టు సో మీకు వెస్ట్. కోడ్ ఏం చెప్పాను, రాచగుమ జాపత్రి. జాపత్రమి. ఓకేనా? ఇది మీకు కోడ్ చెప్పాను. ఇంకా కొత్త కోడ్లు ఏమైనా ఉంటే నేర్చుకోండి. మా గురువులు చెప్పిన కోడ్ కాబట్టి చిన్నప్పటి నుంచి చదివి అలవాటు అయిపోయి నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను. రా అంటే రాజస్థాన్, చా అంటే ఛత్తీస్గఢ్, గు అంటే గుజరాత్, మా అంటే మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, పా జార్ఖండ్, అంటే పశ్చిమ పశ్చిమ బెంగాల్, త్రా బెంగాల్, అంటే త్రిపుర, త్రిపుర, మీ అంటే మిజోరాం. మిజోరాం. ఫస్ట్ ఎంటర్ అయ్యే స్టేట్ మిజోరాం. అందులో ఒక సిటీ మిజోరాం. అడిగితే ఉదయ్పూర్ అనేటువంటి సిటీ ఉమ్. మిజోరాంలో. మళ్ళీ చివరిగా ఎంటర్ ఓకే. అయ్యేది ఎక్కడంటే మీరు ఇంకోటి గుజరాత్. చెప్పారు కచ్. కదా సార్, రాబిట్స్ ఓకేనా? కచ్. ఏదో చెప్పాను అదే టెంప్స్ గుర్తుపెట్టుకోండి. అని చెప్పారు సో కదా. ఇందులో ఒడిస్సా లేదు, వాడు చెప్పిండే దాంట్లో ఒడిస్సా లేదు. ఒడిశా లేదు. గుజరాత్ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, రాజస్థాన్ ఉంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇదంతా చెప్పేసా ప్రీవియస్ క్లాస్ లో, అందుకని మళ్ళీ ఎందుకు ఊరికే అని. 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం కర్కట రేఖ అంటే అది కూడా చెప్పేశాను. నెక్స్ట్ క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ సెక్యూరిటీ డైలాగ్ డైలాగ్. QUAD క్వాడ్. గ్రూప్ లో అంతర్భాగం కానిది ఏది? ఉమ్. చూస్తారా? క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్. అంటే చైనా క్వాడ్ లో సార్. భాగం కానటువంటి దేశం ఏది అన్నాడు. ఓకేనా? ఏంటంటివి? చైనా లేదు. క్వాడ్ లో ఏది లేదు? చైనా లేదు. చైనా. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది, బట్ మనం నేర్చుకుందాం. QUAD క్వాడ్.
ఏడి అన్నాడు. ఈ క్వాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో ఏమేమి ఉంటాయంటే భారత్ ఉంటుంది, అమెరికా ఉంటుంది, జపాన్ జపాన్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కూడా సార్. ఉంటుంది. ఈ 4 ఉంటాయి. ఓకేనా? చైనా అనేది ఇది మనకు 4 చైనాకి దేశాలు ఉంటాయి. అగేనెస్ట్ బాగా గానే గుర్తుపెట్టు. కదండి సార్ ఏర్పాటు సిస్టర్ చేయబడింది. సిస్టర్ చైనాకి అగేనెస్ట్ గానే కదండి సార్ ఏర్పాటు చైనాకు అగైనెస్ట్ చేయబడింది. గానే ఏర్పడింది. ఓకేనా? అంతే, ఇంకేం అవసరం లేదు. భారత్, నెక్స్ట్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ప్రసన్న గారు ఏమన్నా చెప్పారా? ఏం లేదు సార్. ఆ, అంతే, ఇది ఏర్పడింది అనమాట. ఇదేంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించేటువంటి ఒక ఒప్పందం. ఏ ప్రాంతాన్ని? ఇండో ఇండో పసిఫిక్. పసిఫిక్ ఏరియాలో బాగా అంటే వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా ప్రోత్సహించడానికి జరిగినటువంటి ఒక ఒప్పందం అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ అడిగితే ఎప్పుడు అంటే 2007లో ప్రారంభమైంది. ఎవరు దీన్ని ప్రతిపాదన చేసిందంటే షింజో అబే. ఎవరు? షింజో అబే. అబే. నాకు తెలిసి జపాన్ ఉంటాడు ఈయన యొక్క షింజో అబే. ప్రతిపాదనతో. మళ్ళీ 2017లో మళ్ళీ పునరుద్ధరణ. ఓకేనా? అంతకు మించి మనకేం అవసరం లేదు. నెక్స్ట్ చూడండి. ఇంకంతా ఊపేస్తారు మీరు, ఎందుకంటే సివిల్స్ అయిపోయినాయి. ఇవన్నీ మన ఉంటాయి. మన ఏపీఎస్సి పెట్టినటువంటి పేపర్ మళ్ళీ ఉంటుంది. వచ్చింది సార్ ఈ క్వశ్చన్. చెప్పండి. కర్కాటక రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? గుజరాత్. అంతే కదా. గుజరాత్ ఒక్కటే సార్, ఇంకేం రాజగుమా లేదు. జాపత్రమి ప్రతి చోట రాసుకోవాలి. అందులో ఏది ఉందో చూడండి. గుజరాత్ ఇందాక ఉంది. చెప్పాను కాబట్టి మళ్ళీ అవసరం లేదు. అందులో గు అంటే గుజరాత్ ఉంది, బీహార్ బి లేదు, ఉత్తరప్రదేశ్లో ఊ లేదు, అస్సాంలో ఆ లేదు. ఓకే. ఈ కింది వాటిలో పగడపు దిబ్బలు లేని ప్రాంతం ఏది? ఉన్నదైతే అండమాన్ ఇవి కూడా కాదు అసలు. పగడపు దిబ్బలు లేని ప్రాంతం. పగడపు దిబ్బలు అంటే సుందర్బన్స్ మాకు సార్. గుర్తొచ్చేది సుందర్బన్స్. లక్షద్వీప్. సుందర్బన్స్. వెరీ గుడ్. ఏదమ్మా? సుందర్బన్స్. ఎందుకు చెప్పండి? సుందర్బన్స్ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఇవి మడ అడవులు. సుందర్బన్స్ అంటే ఏంటివి? మడ అడవులు. మాంగ్రూవ్స్ అంటారు ఇవి. ఓకేనా? ఇవి మాంగ్రూవ్స్ అంటారు. ఓకేనా? అతిపెద్ద మడ అడవుల సముదాయం ఏది మనకు? చెప్పాలి. సుందర్బన్సే. ఎక్కడ ఉంటది ఇది? మళ్ళీ ఇందులో ఇండియా మ్యాప్ వేసాను కదా, ఇక్కడ ఉంటది. ఈ వెస్ట్ బెంగాల్లో ఉంటది, కోస్టల్ లో. ఓకేనా? పశ్చిమ బెంగాల్లో ఉంటది. ఓకేనా? కాబట్టి అది కాకుండా ఇంకా అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని పగడ దెబ్బలు ఖచ్చితంగా ఉంటాయి. కచ్ అంటే గుజరాత్, మన్నార్ అగాధం అంటే మనకు తెలుసు. వీటన్నిటిలో ఉంటాయి. సుందర్బన్స్ లో మాత్రం ఉండవంట, గుర్తుపెట్టుకోండి. అంతే. నెక్స్ట్, భారతదేశంలో ఈ క్రింది ఏ దీవుల్లో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం? నేను పోతా, నాకు వద్దు. ఆప్షన్ 3. ఆప్షన్ 3 బారన్ దీవులు సార్. బారన్ దీవులు క్రియాశీలకం. ఇందాక చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ వద్దు, ఆల్రెడీ చెప్పుకునేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాని గురించి వద్దు, వెళ్ళిపోదాం అంతే స్పీడ్ గా. నెక్స్ట్, ఈ క్రింది ఏ జత రాష్ట్రాలు ఉమ్మడి సరిహద్దును కలిగి లేవు? రాజస్థాన్, అయ్యో, రాజస్థాన్, పంజాబ్ ఉంది, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, సార్ మేఘాలయ, మణిపూర్. ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్. ఎస్ సార్, ఎందుకు? మేఘాలయ, ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ అనిపిస్తుంది. ఇది తగులుతుందా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్తో? ఉత్తరప్రదేశ్. ప్రేమమ్మా చూడండి, సార్ ఇది మధ్యప్రదేశ్ కింద ఛత్తీస్గఢ్, పైన ఉత్తరప్రదేశ్. ఖచ్చితంగా ఒక రవ్వన్న ఎడ్జ్ తగిలేస్తుంది. తగులుతుంది సార్. ఓకేనా? కానీ ఇక్కడ మణిపూర్కి చూడండి, దీనికి దూరం ఉంది. ఇలా వేసానా నేను, నా మా మీ ఏడాన్న పైన మేఘాలయ, మధ్యలో అస్సాం అడ్డంగా ఉంటుంది. అడ్డంగా ఉంది కాబట్టి దొరకదు సార్. అది ఇప్పుడు దానికి ఏది? లింక్ లేదు. మేఘాలయ, మణిపూర్. ఇక్కడ చూడండి, మణిపూర్ ఉంది, మేఘాలయ, మణిపూర్ సార్. మేఘాలయ ఉంది, మధ్యలో అస్సాం ఉంటది. ఓకేనా? మణిపూర్, మిగతా మేఘాలయ. ఏదన్నా తీసుకో, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ఖచ్చితంగా తగులుతుంది. సరిహద్దులు హిమాచల్ ఉన్నాయి ప్రదేశ్, సార్. జమ్మూ కాశ్మీర్ ఇంకా చెప్పాల్సిన పనేలే. ఓకేనా? అది అందుకని మ్యాప్ ఐడియా ఉంటే ఇవన్నీ చేసేయచ్చు ఈజీగా. ఇందాక మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లే. తర్వాత, గల్ఫ్ ఆఫ్ మన్నార్ సాపేక్షంగా విస్తరించి ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి. మన్నార్ సింధు శాఖ గురించి కూడా చెప్పాను మీకు. చెప్పండి. పశ్చిమ గుజరాత్ సార్. ఏంది? మేడం,
తమిళనాడుకి కేరళకి దగ్గరలో చూడాలి మనం. పశ్చిమ గల్ఫ్ ఆఫ్ కేరళ, మన్నార్. తూర్పు గల్ఫ్ తమిళనాడు, ఆఫ్ మన్నార్ వచ్చేసి శ్రీలంక సైడ్ ఉంటది కదా సార్. పశ్చిమ ఆ కేరళ, తూర్పు తమిళనాడు సార్. ఆ తూర్పు తూర్పు తమిళనాడుకి తమిళనాడు సార్. జాగ్రత్త చూడండి, జాగ్రత్త తూర్పు చూడండి. ఓకేనా? సో మనం ఇండియా మ్యాప్ ఇలా వేసుకున్నప్పుడు తమిళనాడు ఇక్కడ వచ్చినప్పుడు ఈస్ట్, ఇది తూర్పు అవుతుంది తమిళనాడుకు. ఇది వెస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. తూర్పు ఇక్కడ శ్రీలంక వస్తుంది కదా. ఒక్క నిమిషం. శ్రీలంక ఇలా వస్తుంది. తీసుకున్నప్పుడు ఇక్కడ వాన ఆయి అని చెప్పింది. ఓ వాన ఆయి అంటే రాని. సో ఇది వాయువ్యం. సో తూర్పు తమిళనాడుకి, వాయువ్య శ్రీలంకకు. బాగా గుర్తుపెట్టుకోండి, వాయువ్య శ్రీలంక శ్రీలంక. మధ్యలో ఏమొస్తుంది? మన్నార్ ఏమొస్తుందమ్మా? సింధు శాఖ. మన్నార్ సింధు శాఖ గల్ఫ్ వస్తుంది ఆఫ్ సార్. మన్నార్, మన్నార్ సింధు శాఖ అనేది వస్తుంది. ఇంకెవరిని చెప్తారు దీని గురించి? దీని గురించి చెప్పాను, ఇంకా ఎవరిని చెప్తారా? చెప్పండి. ఆడమ్స్ బ్రిడ్జి కూడా ఉంది సార్ అక్కడ. మన్నార్ సింధు శాఖలో ఉన్నటువంటి దీవుల పేర్లు చెప్పండి ఎవరైనా. మన్నార్ సింధు శాఖలో ఉన్నటువంటి దీవులు. కచ్చతీవులు సార్. ఆ మన్నార్ సింధు శ్రీలంక శాఖలో దగ్గర. ఉన్నటువంటి కచ్చటిప్పు సిస్టర్, కచ్చటిప్పు, కచ్చ కచ్చటిప్పు. అనకూడదు. కచ్చటిప్పు. కచ్చటిప్పు ఒకటి. ఓకే, నెక్స్ట్ పంబన్, గుర్తుపెట్టుకోండి, పంబన్ అనేటువంటి దీవులు. ఓకేనా? అలాగే క్రొకోడైల్. ఏంటి? క్రొక్కడైల్, క్రొకోడైల్. మొసలి దేవుడు. ఓహో, క్రోకోడైల్. ఇవన్నీ కూడా మన్నార్ సింధు శాఖలో వచ్చేటువంటి ప్రముఖమైనటువంటి దీవులు. ఓకేనా? చెప్పేస్తాను కదా మన్నార్ సింధు శాఖ గురించి. మొన్న చెప్పాను సిస్టర్. భారత్ చెప్పారు. శ్రీలంక మధ్య, చెప్పారు సార్, క్రొక్కడైల్ ఈ ఆ. రోజే చెప్పారు. భారత్ శ్రీలంక మధ్య చెప్పాను మన్నార్ పాక్ సింధు శాఖ. స్టేట్ గురించి చెప్పారు ఓకేనా? సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని ఒకవేళ అడిగితే, తమిళనాడులో ఎక్కడి నుంచి చెప్పాను మీకు? నాగర్కోయిల్, తమిళనాడులోని నాగర్కోయిల్. నాగర్కోయిల్ నుండి. శ్రీలంకలోని ఎక్కడి వరకు అని చెప్పాము? శ్రీలంకలో ఎక్కడి వరకు చెప్పాము? తలైమన్నార్ వరకు. తలైమన్నార్ అని చెప్పాను ఆ రోజు. ఓకేనా? తమిళనాడులో నాగర్కోయిల్ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. తలైమన్నార్. తమిళనాడులో అయితే తూర్పు తమిళనాడు, శ్రీలంకలో అయితే వాయువ్య శ్రీలంక. అందులో ఉన్నటువంటి దీవులు కచ్చటిప్పు, పంబన్, క్రొకోడైల్. ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. రాడిక్లిఫ్ రేఖ ఈ రెండు నేను పోతా. దేశాల మధ్య నాకు సరిహద్దు వద్దు. రేఖ. అదే చెప్తా చూడు, నాకొద్దు ఈ బతుకు, నాకొద్దు అంట. సార్ వాడికి ఆ, భారత్ చైనా సార్. భారత్ చైనా భారత్కి నా ముక్కు మీద బంగ్లాదేశ్ గుద్దేస్తే కూడా ఒక పని ఉంది అయిపోతుంది. సార్. ఇప్పుడు భారత్కి అర్జెంటీనా ముక్కు మీద గుద్దేయాలి పాకిస్తాన్కి నేను. భారత్కి బంగ్లాదేశ్ కి రెండిటికి ఉంది సార్. ఏరా భారత్కి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో భారత్ పాకిస్తాన్ సార్. ఉమ్. మళ్ళీ భారత్ కి బంగ్లాదేశ్ కి కూడా రాడిక్లిఫ్ రేఖే ఆ, కదా సార్. ఎందుకుంది అట్లా? ఏం పనిలేదు, ఒక చోటే కదా గీయాలా? అంతకుముందు పాకిస్తాన్, అది తూర్పు పాకిస్తాన్ కదా వెరీ సార్. గుడ్. ఇప్పుడు ఏం చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ మీరు? ఎవరైనా అడిగితే అంటే Second సబ్జెక్ట్ option వచ్చిన ఆయన పాకిస్తాన్. ప్రేమ, వీళ్ళు మేధావులరా, ప్రేమ వీళ్ళు మాట్లాడాలంటే భయపడాలి, వెళ్తా అనుకోవాలి. ఓకేనా? కాబట్టి తేజ గారు చూడండి, నిన్న కూడా మనం క్వశ్చన్స్ అడిగితే శాతవాహనులు వీళ్ళేంద్ర రెడ్డి చెప్తున్నారు అనుకున్నారు. మిమ్మల్ని అటు తయారు చేసిన నేను. ఆ? అది. సో ఇంకా మీదే బాధ్యత, నా బాధ్యత నేను చెప్పాల్సినంత చెప్పేసిన. సో ఇక్కడ ఉంటుంది పాకిస్తాన్. సో పాకిస్తాన్ యూనియన్ అనాలి మీరు. పాకిస్తాన్ Okay. యూనియన్, పాకిస్తాన్ యూనియన్ కి భారత యూనియన్ కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖే రాడ్క్లిఫ్. సో రాడిక్లిఫ్. పాకిస్తాన్ యూనియన్ అంటే ఏంటి సార్ అని అడిగితే, 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం రాకముందు రాడ్క్లిఫ్ ఏం చేశాడు? భారత్ని పాకిస్తాన్ విభజన చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ గీశాడు సరిహద్దు రేఖ. దాని పేరే రాడ్క్లిఫ్. అయితే దీన్ని భారతదేశానికి పశ్చిమ వైపు ఉంది కాబట్టి దీన్ని పశ్చిమ పాకిస్తాన్ అని పిలిచేవారు అప్పుడు. తూర్పు ఓకేనా? పాకిస్తాన్, మరి బంగ్లాదేశ్. ఇంకో పాకిస్తాన్ కూడా ఉందంటే ఉంది, ఈ వంపులో ఉంటుంది. ఏదది? తూర్పు బంగ్లాదేశ్. పాకిస్తాన్ అని పిలిచేవారు. ఓకేనా? ఈ తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు ఏ పేరుతో పిలువబడుతుంది? బంగ్లాదేశ్ అనేటువంటి పేరుతో బంగ్లాదేశ్. పిలువబడుతోంది. ఓకేనా?
సో మనము పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం తెప్పించడం కోసం బంగ్లాదేశ్ తరఫున మనం అప్పుడు యుద్ధం చేస్తే ఇప్పుడు మనల్ని కొడుతున్నారు, మన మీదనే తిరగబడుతున్నారు, తప్పు. సో సో అలా రెండు చోట్ల గీయాల్సి వచ్చింది పాకిస్తాన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కు రెండింటి మధ్య వచ్చింది. ఓకేనా? మరి ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఈ రాడ్క్లిఫ్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? సార్ రాడ్క్లిఫ్ ఒప్పందం సెప్టెంబర్ సార్ 1947 స్వతంత్రం వచ్చింది కదా, సెప్టెంబర్ 1. ఆగస్టు 17న స్వతంత్రం వచ్చిన 2 రోజుల తర్వాత కుదిరిందాను. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే ఇండియా పాకిస్తాన్ ఉంది. నెంబర్ 2 ఇండియా బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్. ప్రస్తుతం. ఇండియా బంగ్లాదేశ్ కు ఈ రాడ్క్లిఫ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడంటే భారత్ కు ఏ దిక్కునుంది అంటాడు. భారత్ కు మరియు పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి రాడ్క్లిఫ్, భారత్ కు పాకిస్తాన్ కు ఉన్నటువంటి రాడ్క్లిఫ్ భారత్ కు ఏ దిక్కున ఉంది అంటాడు. వాయువ్యం. ఎక్కడుంది? వాయువ్యంలో ఉంది. నేను చెప్పాను కదా, ఈ వాయువ్యము, నైరుతి, ఆగ్నేయము, ఈశాన్యం. గుర్తుపెట్టుకోండి. రేపు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చేస్తాడు, నాలాంటి తిక్కలోడు పేపర్ ప్రిపేర్ చేస్తే ఏ రాష్ట్రాలు గుండా పోతుంది అంటాడు. ఏ రాష్ట్రాల సరిహద్దుగా గుండా కాదు, ఏ రాష్ట్రాలు, భారత్లో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల సరిహద్దుగా రాడ్క్లిఫ్ ఉంది అంటాడు. అప్పుడు రాజస్థాన్. వెరీ గుడ్. రాజస్థాన్ ఒకటి, గుజరాత్, పంజాబ్. ఓకేనా? రాజస్థాన్ మరియు పంజాబ్ సరిహద్దుగా ఇది ఉంది అని చెప్పి మీరు చెప్పాల్సి వస్తుంది ఆన్సర్. అర్థమైందమ్మా? అర్థమైందా? అది నెక్స్ట్ చూడండి. భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరం గల ప్రథమ మరి ద్వితీయ స్థానాల్లో ఉన్న నేను పోతా నా పొత్తు గుజరాత్ సార్. గుజరాత్, తమిళనాడు, ఎవరు చెప్తారు? ఒకరు చెప్పాలి నాకు. తమిళనాడు ఫస్ట్. ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ వచ్చి గుజరాత్. గుజరాత్. ఓకే. గుజరాత్. సెకండ్ తమిళనాడు. తమిళనాడు. ఓకే. ఆంధ్రప్రదేశ్ 3. థర్డ్ ఆంధ్రప్రదేశ్. 4 ఓకే. మహారాష్ట్ర. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. మొత్తం 9 రాష్ట్రాలు కదా. రాష్ట్రాలు ఎన్ని? 9 కదా. 4, 5, 6. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. వదిలేండి, ఇది అయిపోయింది. మహారాష్ట్ర 4. 7, 8, 9. చెప్పండి, మీకు చెప్పిన కోడ్ చెప్పండి. నేను చెప్తా సార్, నేను చెప్తా. కాదు, కేరళ. 9 గోవా మేడం. 9 పైన ఒడిశా. అయ్యో, గోవా కింద ఏముంటుంది ప్రసన్న గారు? కర్ణాటక సార్. కర్ణాటక కింద కర్ణాటక ఉంటుంది. మనం రాసేది మాత్రం పైకి రాసుకుంటాం. 7 వదిలేయాలి. ఎందుకు? కేరళ 6 వేయాలా? ఎందుకంటే కేరళ 600 కిలోమీటర్లు, 6 ప్లేస్, 6th ప్లేస్. ఇప్పుడు వదిలేసిన దాని దగ్గరికి పోయేదానికి ఈ పక్క వచ్చేయాలి. ఈ 3 అయిపోతాను, ఈ పక్క వచ్చేయాలి. ఇక్కడ ఏముంది? ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. ఇక్కడ 4 ఒడిస్సా, వచ్చి మహారాష్ట్ర. 5 వచ్చి పశ్చిమ బెంగాల్. ఇంకా మిగిలినది ఒకే ఒకటి మహారాష్ట్ర 4. రాసుకోవాలి. ఇది ఆర్డర్. అవునా? సో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిస్సా, కర్ణాటక, గోవా. ఇవి రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 4. 2 కాదు, నేను దీవులు మొన్న అదే చెప్పిన. దాద్రా నగర్ హవేలీ. కేంద్రపాలిత ప్రాంతాలు 4. ఓకేనా? ఈ 4 టాప్ ఏది? 4 కేంద్రపాలిత ప్రాంతాలు. మొన్న ఫస్ట్ క్లాస్ యూట్యూబ్ లో చెప్పినప్పుడు దీవులు అనబోయి ఈ మాట చెప్పేశానండి. అది కొంచెం చూసుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఈ 4లో టాప్ ఏది? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఏది? పుదుచ్చేరినా సార్? తలకాయ. అండమాన్ కదా, పెద్దదే. నికోబార్ ఐలాండ్. చెప్తారా ఆన్సర్? అండమాన్ 3083 కిలోమీటర్లు. ఓకేనా? తర్వాత రెండోది ఏంటి? రెండో ప్లేస్ లో ఉండేది ఏంటి?
లక్షద్వీప్ ఇవే కదా పెద్దవే. లక్షద్వీప్, మూడోది వచ్చి లక్షద్వీప్ డామన్ ఏమిటి డయ్యూ ఆటోమేటిక్ అండ్ గా దాద్రా నగర్ హవేలీ, 144. నాలుగు వచ్చేసి ఓకేనా? పుదుచ్చేరి. తర్వాత మూడోది డామన్ డయ్యూ. డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ. డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ. ఓకేనా? కాబట్టి ఇదెంత 54. చిన్నది వచ్చి పుదుచ్చేరి 4 పుదుచ్చేరి. కేంద్రపాలిత ప్రాంతాలు. పుదుచ్చేరి ఎంత 42 కిలోమీటర్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, గుజరాత్ ఎక్కువ కాబట్టి దానికి ఎలా చెప్పాం కోడ్, ఇది ఫస్ట్ ప్లేస్ 1 తీసేస్తే 2 3 4 0 ఈజీగా గుర్తుపెట్టు. 1 2 3 4 అని 1 ప్లేస్ ఏడు వచ్చేసింది కాబట్టి అవును, 2340. తమిళనాడుకి ఏం చెప్పాము, తమిళనాడుకి 1068 1068 సార్. 10. ఆంధ్రప్రదేశ్ కి 105. 105 కిలోమీటర్స్. 53. గోవా వచ్చి 53. 193. అన్నిటికంటే చిన్న పెట్టుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? ఎస్ సార్. సో గుర్తుపెట్టుకోండమ్మా, 125 క్వశ్చన్స్ అయినాయి మనకు. వాటికి ఆపుదాం. ఓకేనా? టైం అయిపోయింది. తర్వాత రేపు ఇవి తీసుకొని కంటిన్యూ చేసుకొని మనం వెళ్దాం. అందరికి క్లారిటీ వచ్చిందా? క్లియర్ సార్, చాలా బాగుంది సార్ బి క్లాస్. ఉన్నారా? బి గారు బాగుందా జాగ్రఫీ? అర్థమవుతుందా? సార్ హిస్టరీ బాగా చెప్తారా, జాగ్రఫీ బాగా చెప్తారా బి గారు? సార్ 3 సబ్జెక్ట్స్ లో ప్రొఫెసర్ సార్. మీరున్నాండి, మీరు మీ గురువు గురించి చెప్తానే ఉంటారు. అడిగితే మీరు చెప్తే నేను తీసుకోను. పాలిటీలో కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పాలంటే, చెప్పాలా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదన్నా 2 మాటలు చెప్తే అప్పుడు బాగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు హిస్టరీ కంటే జియోగ్రఫీకి మిమ్మల్ని ప్రొఫెసర్ చేసేయచ్చు సార్. అంత బాగుంది మ్యాపికల్ రిప్రజెంటేషన్ ఇదంతా. అవును, నిజమే. సరే మేడం, భవానీ మేడం, మీరు నోరు తెరిచి మాట్లాడండి. నేను మ్యూట్కి వెళ్తున్నా. బాగా చెప్తున్నాడు సార్.